Yes, good morning all. Good morning all, new guests, leaders, partners, అందరికీ కూడా గ్రాండ్ వెల్కమ్ టు ఐజీ ఇన్ఫ్రా ఆపర్చునిటీ ప్రెజెంటేషన్ అండి. సో రియల్గా మైసెల్ఫ్ విజయ్ కుమార్ అండి. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఐజీ ఇన్ఫ్రా డెవలపర్స్. సో రియల్గా మనకి ఎవ్రీడే చాలా ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. కానీ ఒక రైట్ ఆపర్చునిటీని చూస్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే ఒకవేళ రాంగ్ ఆపర్చునిటీని చూస్ చేసుకుంటే, దానివల్ల మనకి చాలా టైం, చాలా మనీ, ఫేస్ వాల్యూ ఇవన్నీ గూడా లాస్ అవుతూ ఉంటాయి. అదే టైంలో ఒక రైట్ ఆపర్చునిటీని రైట్ టైంలో చూస్ చేసుకోవడం అనేది రియల్‌గా ఒక వండర్‌ఫుల్ కెరియర్‌ని బిల్డ్ చేసుకుంటాం. చాలా టైం సేవ్ చేసుకుంటాం. చాలా మనీని ఎర్న్ చేసుకుంటాం. సో, అలాంటి ఆపర్చునిటీస్‌లో ఐజీ ఇన్ఫ్రా అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామ్ అని చెప్తానండి. ఓకే. రైట్. సార్ మరి ఐజీ ఇన్ఫ్రాకి మరి బయట చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో, వాట్ ఈస్ ద డిఫరెన్స్? చాలా మందికి డౌట్. చాలా మందికి క్వెషన్ ఉంటుంది. సో, ఎందుకు ఈ ఆపర్చునిటీని మనం చూస్ చేసుకోవాలి? బికాజ్, బికాజ్ ఇట్స్ ఏ 100% ప్రూవెన్ ఆపర్చునిటీ. రిజల్ట్ ఓరియెంటెడ్ అండ్ అలాగే ఒక వండర్‌ఫుల్ టైమ్ ప్రూవెన్ సిస్టమ్ అని చెప్తామండి. ఓకే. సార్ నార్మల్లీ ఇక్కడ ఏం చేయాలి? ఒక బిజినెస్ ఆపర్చునిటీ అంటున్నారు. ఐజీ ఇన్ఫ్రా అంటే ఒక రియల్ ఎస్టేట్‌కి సంబంధించింది అని అర్థమవుతుంది. మరి రియల్ ఎస్టేట్ నార్మల్లీ బయట ఎలా ఉంటుంది సార్ అనంటే, ట్రెడిషనల్ మోడల్‌లో ఒక ల్యాండ్ చూపించడం, కస్టమర్‌కి ఆ ల్యాండ్ ఓకే అయితే ఒక టోకెన్ అమౌంట్ పే చేపించడం, తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఆ తర్వాత కొద్ది కమిషన్ రావడం. ఇది ట్రెడిషనల్ మోడల్ బిజినెస్. ఇలా చాలా మంది కూడా ట్రై చేస్తూ ఉంటారు. కొంతమంది సక్సెస్ అయ్యారు. ఇంకొంతమందికి టైం అనేది చాలా వరకు వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో, ఇలా జరుగుతుంది. కానీ ఐజీ ఇన్ఫ్రాలో మరి ఎవరు సార్ సక్సెస్ అయ్యేది అనంటే, ఇక్కడ రియల్ ఎస్టేట్ ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. మార్కెటింగ్ ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. బిజినెస్ ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. ఎడ్యుకేషన్ అవసరం లేదు. మరి ఏంటి సార్ అవసరం అంటే వాల్యుబుల్ టైమ్ అండి. ఎవరైతే సార్ నాకు చాలా పెద్ద గోల్స్ ఉన్నాయి. చాలా డ్రీమ్స్ ఉన్నాయి. చాలా టార్గెట్స్ ఉన్నాయి. ఒక రైట్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నాను. అలాంటి ఆపర్చునిటీ గాని నాకు దొరికితే, నా డ్రీమ్స్ అన్నీ గూడా ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి నేను ఒక క్వాలిటీ టైమ్ పెడతాను అనే వాళ్ళకి దిస్ ఈస్ ద 100% సూటబుల్ ప్రోగ్రామ్ అండి. ఎందుకు సార్ ఈ మాట అంటున్నాము అనంటే, ఎందుకంటే ఇక్కడ ఎక్స్‌ట్రాగా మనం చేయాల్సింది ఏదీ లేదు. ఇక్కడ టైమ్ పెట్టాలి అండ్ ఎవ్రీ డే మనం చేసేదే చేయాలి. ఎవ్రీ డే మనం ఏం చేస్తాం సార్? ఏం చేస్తాము అనంటే, మనకి తెలియకుండానే మనం చాలా మందికి బిజినెస్ ఇస్తూ ఉంటాం. ఏంటి సార్ ఆ బిజినెస్ అంటే, మౌత్ పబ్లిసిటీ అండి. రైట్? మనం ఒక మూవీ చూసాం. సో, మూవీ గురించి మన ఫ్రెండ్స్‌కి, మన స్టేటస్‌లోను పెడుతూ ఉంటాం. దానివల్ల ఆబ్వియస్‌గా చాలా మంది ఓకే. బావుందంట అని చెప్పేసి వాళ్ళు గూడా మూవీస్‌కెళ్తారు. లేదంటే ఒక గోల్డ్ షాప్‌లో ఒక మంచి ఆర్నమెంట్ ఏదన్నా మనం బై చేసుకున్నాం. అది మనం స్టేటస్‌లో పెట్టుకుంటాం. అడిగిన వాళ్ళకి పలానా షాప్ అని చెప్తాం. మన ద్వారా ఆ షాప్‌కి బిజినెస్ వచ్చింది. మన ద్వారా ఆ మూవీకి రెవెన్యూ జనరేట్ అయింది. కానీ మనకేమన్నా బెనిఫిట్ అవుతుందా? నో. మరి ఐజీ ఇన్ఫ్రాలో చేయాల్సింది ఏంటి సార్ అంటే, ట్రెడిషనల్ మోడల్ లాగా మనం పాంప్లెట్స్ పట్టుకొని మార్కెట్‌లోకి వెళ్లి సో, అది కాదండి. ఇక్కడ గూడా మనం చేసేది ఏంటి అంటే జస్ట్ మౌత్ పబ్లిసిటీ అండ్ అలాగే ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటారు. ఒకప్పుడు బిజినెస్ అంతా గూడా ఆ టీవీ యాడ్స్ అని, లేదంటే వాల్ పోస్టర్స్ అని, అడ్వర్టైజ్‌మెంట్‌కి చాలా 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 ఖర్చు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ట్రెండ్ ఏంటి సార్ అంటే ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. మన సోషల్ మీడియా, వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా, ట్విట్టర్ వీటన్నిటిలో ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని మేజర్‌గా అడాప్ట్ చేసుకుంటున్నారు. వారి యొక్క ప్రొడక్ట్ గురించి డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్, అన్బాక్సింగ్, దాని యొక్క అడ్వాంటేజెస్, యూసేజెస్
ఇవన్నీ కూడా చూపిస్తున్నారండి. దాని ద్వారా బిజినెస్ అనేది ఆటోమేటిక్‌గా జనరేట్ అయిపోతుంది. ముందు కంటే ఇప్పుడు ఇంకా డబుల్, త్రిబుల్ అనేది బిజినెస్ మార్కెట్ అనేది పెరిగిందండి. సో, అదే మనం ఇక్కడ చేయబోతున్నాం. ఏం చేస్తామంటే ఐజీ ఇన్ఫ్రా అసలేంటి? ఏ విధంగా మనకి ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది? సార్, ప్రతి ఆపర్చునిటీ ఏదో జస్ట్ ఒక అడిషనల్‌గా కొద్దిగా అమౌంట్ ఎవ్రీ మంత్ గెయిన్ అవుతే చాలు అనుకుంటారండి. కానీ దిస్ ఈస్ ద ప్లాట్‌ఫార్మ్ వేర్ అవర్ ఫ్యూచర్ విల్ బి బిల్డ్. మన ఫ్యూచర్‌ని కూడా బిల్డ్ చేసుకోవచ్చు. అలాంటి ఒక వండర్‌ఫుల్ ఆపర్చునిటీయే ఐజీ ఇన్ఫ్రా అండి. సో, అందుకే ఇక్కడున్న వాళ్ళందరూ కూడా లక్కీ పీపుల్. ఎవరైతే కొత్తగా ఇన్విటేషన్ ద్వారా వచ్చారో, సో, అందరూ కూడా రియల్లీ లక్కీ పీపుల్. ఎందుకంటే ఈరోజు ఈ ప్లాన్ ఎంత పవర్‌ఫుల్లో దాన్ని ప్రెజెంట్ చేసే వ్యక్తి కూడా అంతే పవర్‌ఫుల్ అండి. కదా! సో, ఒక వండర్‌ఫుల్ ప్రోగ్రామ్‌ని ఒక వండర్‌ఫుల్ లీడర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఎలా ఉంటుంది? సో, అందుకే లక్కీ పీపుల్ అన్నాను. సో, అలాంటి ఒక వండర్‌ఫుల్ స్పీకర్ మన గురించి వెయిట్ చేస్తున్నారు. ఒక వాల్యుబుల్ టైమ్ మనకి కేటాయించబోతున్నారండి. సో, అంత వాల్యుబుల్ ప్లాట్‌ఫార్మ్ ఒక కెరియర్‌ని సెట్ చేసుకునే సిస్టమ్‌ని మనం వినబోతున్నాం. మరి మనం ఎంత సీరియస్‌గా ఉండాలి? జస్ట్ నార్మల్‌గా మనం వాట్సాప్‌లో మెసేజెస్ చూస్తూ, చిట్ చాటింగ్ చేస్తూ వింటే గనక ఈ ప్రోగ్రామ్ అర్థం కాదు. మధ్యలో ఫోన్ కాల్స్ మనం అటెండ్ చేస్తూ, మనం ఈ ప్రోగ్రామ్ విన్నామంటే ఈ ప్రోగ్రామ్ అర్థం కాదు. అలా అని ఈ ప్రోగ్రామ్‌లో ఎటువంటి రాకెట్ సైన్స్ లేదండి. చాలా సింపుల్ బట్ వెరీ పవర్‌ఫుల్. సో, అందుకే మన యొక్క కాన్సంట్రేషన్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. రైట్ సార్? సో, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాం. మన యొక్క వండర్‌ఫుల్ లీడర్‌ని ఇన్వైట్ చేసుకుందాం. బిఫోర్ థాట్ అందరూ గూడా కంప్లీట్‌గా ఈ యొక్క 45 మినిట్స్ ఫోకస్ చేస్తే లైఫ్ టర్న్ అవ్వబోతుంది. మా అందరి లైఫ్ కూడా ఇదే విధంగా ఒక 1 అవర్ క్వాలిటీగా టైం పెట్టాము. ఒక డెసిషన్ తీసుకున్నాము. సో, ఈరోజు ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్‌గా మీ ముందున్నాం. ఈరోజు ఎవరైతే అలాంటి క్వాలిటీ టైం పెడతారో, ఎవరైతే డెసిషన్ తీసుకుంటారో నెక్స్ట్ 1 ఇయరా, నెక్స్ట్ 2 ఇయర్సా, నెక్స్ట్ 3 ఇయర్స్‌లో లైఫ్ అనేది కంప్లీట్‌గా టర్న్ అవ్వబోతుంది. దీన్ని ఒక సెకండరీ ఇన్‌కమ్‌గా మీరు అనుకోనొచ్చుంటే దిస్ ఈస్ ద ప్రైమరీ ఇన్‌కమ్‌గా మీకు మారబోతుంది. బిలీవ్ థట్. రైట్ సార్? సో, అందరూ గూడా ఫోకస్డ్‌గా ఒక 45 మినిట్స్ ఫోకస్ చేద్దాం. ఎండ్ ఆఫ్ ది సెషన్‌కొచ్చేసరికి మీకు కంప్లీట్‌గా వాట్ ఈస్ ద ప్రోగ్రామ్? ఎందుకు దీన్ని చూజ్ చేసుకోవాలి? ఎలాంటి కెరియర్ ఉంది? అనేది క్లియర్‌గా అర్థమవుతుందండి. రైట్ సార్? సో, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన యొక్క గ్రేట్ లీడర్ ఎవరు సార్ ఈరోజు స్పీకర్ అంటే రియల్‌గా ఈ యొక్క ప్రోగ్రామ్, ఈ యొక్క ఆపర్చునిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ లాజరస్ గారే ఈరోజు ప్రెజెంటేషన్ చేయబోతున్నారండి. సో, అలాంటి ఒక గ్రేట్ లీడర్. సో, సార్ గురించి చెప్పాలి అనంటే వండర్‌ఫుల్ ప్రెజెంటర్ అండి. అండ్ అలాగే కుబేర ట్రైనర్. చాలా మంది లీడర్స్‌ని తన యొక్క ట్రైనింగ్‌తో డెవలప్ చేసిన వ్యక్తి. అండ్ అలాగే గ్రేట్ మెంటర్‌షిప్ అండి. సో, అలాంటి ఒక గ్రేట్ లీడర్. సో, మన కోసం 1 అవర్ టైమ్ స్పెండ్ చేయబోతున్నారు. సో, దీన్ని మనం వాల్యుబుల్‌గా దాన్ని యుటిలైజ్ చేసుకుందాం. రైట్ సార్? సో, ఐ grandly welcome Dr. Lazarus sir to take the session, sir. So, grand welcome, sir. Thank you, Vijay Kumar sir. Thank you, sir. Thank you, all leaders. Grand welcome and Andarki good evening, Subha Sayantram. Thank you, all leaders. So wonderful, warm welcoming, Mr. Vijay Kumar sir. So thank you, sir. Thank you. So ఈ రోజు ప్రెజెంటేషన్కి వచ్చిన మీ అందరు కూడా పేరున ప్రతి ఒక్కరికి నేను గ్రాండ్ గా వెల్కమ్ చెప్తున్నానండి ఐజీ ఇన్ఫ్రా ఫ్యామిలీలోకి. అయితే ఐజీ ఇన్ఫ్రా ఫ్యామిలీ గురించి నేను ప్రజెంటేషన్ గురించి చెప్పే ముందు, దానికంటే ముందు ఈ యొక్క ప్రజెంటేషన్ అనే యొక్క ఇంపార్టెన్స్ ని కొంచెం మీతో నేను షేర్ చేసుకుని సో మెయిన్ కాన్సెప్ట్ లోకి వెళదామని అనుకుంటున్నాను. సో మీరందరూ ఓకే సార్, డెఫినెట్ గా మనం ఒకసారి అసలు ఐజీ ఇన్ఫ్రా ఏంటి, అసలు స్పెషల్ ఏంటి? రియల్ ఎస్టేట్ అనేది కామన్, కానీ ఐజీ ఇన్ఫ్రాలో మీరు ఏదో కొత్తగా చెప్తున్నారు కదా, అసలు ఏంటి, అసలు ఏముంది ఇక్కడ విషయం అంటే, సో అందరికి తెలుసుకోవాలని ఉంది అంటే కనుక మీ అందరూ ఒకసారి మీ యొక్క ఎక్స్ప్రెషన్ అంటే మీ యొక్క ఇది కూడా నాకు తెలియజేస్తే నేను ఇంకా ఉత్సాహంగా నేను చెప్తానండి. వీలున్న వాళ్ళందరూ కూడా కెమెరాస్ ఆన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది.
చాలా మంది కనిపిస్తున్నారు. వెంకటలక్ష్మి గారు కానీ, శ్యామ్ సంగాల గారు కానీ, పోచయ్య గారు, సలీం గారు, నరసదాస్ గారు, రాగల రాజేశం గారు, శివాజీ గారు, కిషన్ మాదారి గారు, అద్దంకి గారు, ఆ, ముకిరి గారు, సుధీర్ ముకిరి గారు, ఎస్ అంటే తారా ప్రతాప్ గారు, లక్కీ శ్రీనివాస్ గారు, వెంకటేష్ గారు, రామమూర్తి గారు, ఎస్ఎస్ అండి, రాజేష్ తము రాజేష్ తుము సో గారు, ఎస్ఎస్ అండి, రామకృష్ణ గారు, చాంపియన్ టీం, మోహన్ కృష్ణ గారు, ఎస్ఆర్, భరత్ గారు, ఎస్ఎస్ఆర్. అందరికి గుడ్ ఈవినింగ్ అండి, అందరికి గ్రాండ్ వెల్కమ్. నాగరాజ్ గారు, కేవీఆర్, ఎస్ఎస్ అండి. సో నాకంటే కెమెరా ఆన్ చేసుకున్న వాళ్ళందరూ కూడా నేను పేర్లు చదివాను, ఎందుకంటే జస్ట్ ఇంటరాక్షన్ మీ అందరికి కూడా సో శుభ సాయంత్రం తెలియచేయడానికి. సో ఇక్కడ చాలా మంది గ్రేట్ లీడర్స్ ఉన్నారు, లెజెండరీ పర్సన్స్ ఉన్నారండి. సో ఇక్కడ ప్రజెంటేషన్ ఇస్తున్నామంటే ఇక్కడ విజయ్ గారు సో వన్ ఆఫ్ ది డైరెక్టర్ గా, ఐజీ ఇన్ఫ్రా డైరెక్టర్ గా ఉన్నారు. సో అలాగే మనకి మొత్తం 7 మెంబర్స్ డైరెక్టర్స్ అండి. సో అలాగే ఐజీ ఇన్ఫ్రాకి 7 మెంబర్ డైరెక్టర్స్, ఒక వండర్ఫుల్ డైరెక్టర్స్ అండి. ఒక పవర్ఫుల్ గా ఈ సిస్టమ్ ని ముందుకు తీసుకెళ్తూ రాబోయే 15-20 సంవత్సరాలలో, రాబోయే 15 నుంచి 20 సంవత్సరాల్లో ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్ లో కూడా ఐజీ ఇన్ఫ్రా వెంచర్స్ ఉండాలి. అది మెయిన్ గోల్ అండి, అది మెయిన్ గోల్. అంటే మనకి కమ్యూనిటీ అలాగే పెరుగుతుంది, ప్లస్ వెంచర్స్ మనకి కూడా అలాగే పెరుగుతాయి. సార్ మన కమ్యూనిటీ ఎందుకు పెరుగుతుందో, మన వెంచర్స్ ఎందుకు పెరుగుతాయి, దీనికి చాలా పెద్ద రీజన్ ఉంది. సో దానికంటే ముందు అసలు ఐజీ ఇన్ఫ్రా యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది ఒక 2-3 పాయింట్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి నేను మెయిన్ ప్లాన్ లోకి వెళ్తాను. ఆర్ యు రెడీ? అందరూ రెడీగా ఉన్నారా? పీపుల్ ఇక్కడ మనం ఉన్నామండి. సో ఈ రోజు ప్రజెంటేషన్ అనేది జస్ట్ మీరు వినడం కాదు, మీరు ఇంకొకరికి చెప్పేలాగా మీరు వినాలి. సో మీ అందరికి కూడా మరొకసారి గ్రాండ్ గా నేను వెల్కమ్ చెప్తూ సో మెయిన్ ప్రజెంటేషన్ నేను స్టార్ట్ చేస్తున్నా అండి. సో ఇక్కడ విషయం ఏంటంటే ఐసీ ఇన్ఫ్రా అనేది ఒక రియల్ ఎస్టేట్ ప్రోగ్రామ్. సో రియల్ ఎస్టేట్ ప్రోగ్రామ్ విత్ కమ్యూనిటీ, రియల్ ఎస్టేట్ ప్రోగ్రామ్ విత్ న్యూ ఇన్నోవేటివ్ అప్రోచ్. సో ఇలాగ ఒక కొత్త విధానంతో ఈ సిస్టమ్ అనేది దూసుకు వెళుతుంది. ఈ ప్లాన్ మీరు ఆలోచిస్తే అసలు ప్లాన్ అనేది ఒక అద్భుతమైన ప్లాన్. ఎందుకో చెప్పనా అండి, రియల్ ఎస్టేట్ అంటే ఒక ప్రతి ఒక్కరికి కూడా ప్లాట్ కొనాలని, మంచి మంచి వెంచర్స్ లో, మంచి మంచి డెవలప్మెంట్ ఉన్న ఏరియాలో ప్లాట్లు కొనాలనేది అందరికి ఉంటుంది. అయితే ఎవరు కొంటారు? ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా వినాలండి. ఎవరు కొంటారు? మనీ ఉన్న వాళ్ళు కొంటారు, డబ్బులు ఉండాలి. అంటే ఒక 20 లక్షలు, ఒక 25 లక్షలు, 30 లక్షలు డబ్బులు ఉంటే మంచి మంచి వెంచర్స్ లో మనం బిట్లు కొనవచ్చు. సో ఇది రియల్ ఎస్టేట్ లో డబ్బులు ఉంటే మనం రియల్ ఎస్టేట్ లో ఏ వెంచర్ అయితే మనం కొనొచ్చు, ఇది కామన్ పాయింట్. అది ఐసీ ఇన్ఫ్రాలో కూడా ఉంది. డైరెక్ట్ గా టాప్ మోస్ట్ వెంచర్స్ లోకి వెళ్ళి టాప్ మోస్ట్ ప్లాట్స్ ని మనం ఫుల్లీ ఏదైతే వాస్తు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నిటిని ఎగ్జాక్ట్ గా పర్ఫెక్ట్ గా ఉన్న వెంచర్స్ ని మన ఐసీ ఇన్ఫ్రా టైప్ చేసుకోవడం జరుగుతుంది. అది కూడా ఫుల్లీ డెవలప్డ్ వెంచర్స్ ఏవైతే ఉన్నాయో వీటిలోకి వెళ్ళి సో డబ్బులున్న డైరెక్ట్ గా డబ్బులుండి కూడా మనం వెళ్ళి కొనుక్కుని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే డబ్బులు లేని వాళ్ళు కూడా, సార్ నా దగ్గర ప్లాట్ కొనడానికి డబ్బులు లేవు కానీ నాకు ప్లాట్ ఉంటే బాగుంటుంది అన్న వాళ్ళు కూడా ఐసీ ఇన్ఫ్రా ద్వారా ప్లాట్ కొనొచ్చు. సార్ నా పాయింట్ అర్థమవుతుందండి? డబ్బులు ఉన్న వాళ్ళు ఎలాగో కొంటారు, కానీ డబ్బులు లేకపోయినా కూడా ఐసీ ఇన్ఫ్రా ద్వారా ప్లాట్ కొనొచ్చు. సార్ డబ్బులు లేకుండా ప్లాట్ ఎలా కొంటాం ఐసీ ఇన్ఫ్రాలో? ఎస్, అదే ఇక్కడున్న ఒక గమ్మత్తైన విషయం, అదే ఇక్కడున్న పవర్ఫుల్ పాయింట్. సో ఇది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, అసలు ఐసీ ఇన్ఫ్రాలో కొనాలి అనేది అసలు ఒక కస్టమర్ని ఎందుకు తీసుకురావాలి సార్?
ఒక మూలమైన కారణం ఒకటి చెప్పండి అంటే నేను ఇంకొక థర్డ్ పాయింట్ చెప్తానండి. ఆ పాయింట్ ఏంటంటే మీరు అదే వెంచర్లో అదే కస్టమర్ని అదే వెంచర్లో ఐసీ ఇన్ఫ్రా ద్వారా కాకుండా డైరెక్ట్ గా అదే వెంచర్ సంబంధించిన ఎండిని కలిసి మీరు ప్లాట్ కొంటే మీరు కొంత అమౌంట్ పెట్టి మీరు కొంటారు కదా. సో కొన్నారు, కానీ అదే ప్లాట్ ని ఐసీ ఇన్ఫ్రా ద్వారా సేమ్ అమౌంట్ తో మీరు కొనడం వల్ల మీకు 3 నుంచి 5 లక్షల రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. అంటే అది కంపెనీ వెంచర్ ఓనర్ కూడా ఇవ్వలేడు. వెంచర్ ఓనర్ కూడా ఆ ప్రైస్ ఇవ్వలేడు. మహా అయితే 5,000, 10,000, 15,000 తగ్గిస్తారేమో కానీ, మహా అయితే ఇంకా బాగా తెలిసిన వాళ్ళైతే ఒక 50,000 తగ్గిస్తారేమో కానీ లక్షలు తగ్గించడం అనేది ఎవరు చేయరు. ఆల్మోస్ట్ 3 నుంచి కనీసం ఒక 5 లక్షల రూపాయలు మీకు తగ్గుతుంది. డైరెక్ట్ గా వెంచర్లోకి వెళ్ళి కొనే కంటే కూడా త్రూ ఐసీ ఇన్ఫ్రా ద్వారా కొనడం వల్ల 5 లక్షల రూపాయలు మనకి డిస్కౌంట్ వస్తుంది. ఇది వెంచర్ వాళ్ళకు కూడా పాసిబిలిటీ లేని మార్గం. ఇప్పుడు నేను చెప్పిన 3 పాయింట్లు మీకు అర్థమైందండి. ఒకటి డబ్బులుంటే కొనొచ్చు, 2 డబ్బులు లేకపోయినా కొనొచ్చు. ఐసీఎస్ ప్లాట్ కొనడం వల్ల డైరెక్ట్ గా ఓనర్స్ దగ్గరికి వెళ్ళి కొన్నా కూడా రాని డిస్కౌంట్ 5 లక్షల డిస్కౌంట్ మనకు వస్తుంది. ఎలా సాధ్యం ఇది? సో ఇదంతా కూడా పాయింట్ నెంబర్ 3 చెప్పాను. పాయింట్ నెంబర్ 4 పాయింట్ ఏంటంటే ఎవరైతే దీన్ని కెరీర్ గా తీసుకుంటారో, ఐసీ ఇన్ఫ్రాని ఒక బిజినెస్ గా తీసుకుంటారో, ఎవరైతే కెరీర్ గా తీసుకుంటారో లాక్స్ ఆఫ్ రూపీస్ అండి, ఇంకా చెప్పాలంటే క్రోర్స్ ఆఫ్ రూపీస్ ని కంటిన్యూగా ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్ రెగ్యులర్ గా సంపాదించవచ్చు వితౌట్ రియల్ ఎస్టేట్ ఫ్లక్చువేషన్. సార్ రియల్ ఎస్టేట్ సీజన్ ఉంటేనే కదా బిజినెస్ వస్తుంది, సీజన్ లేకుండా ఎలా బిజినెస్ వస్తుంది? సో నేను కెరీర్ గా నేను ఒక బిజినెస్ మ్యాన్ గా లేదా ఒక ప్రొఫెషనల్ గా నేను ఈ యొక్క ఐసీ ఇన్ఫ్రాలో నేను బిజినెస్ చేయాలనుకుంటున్నాను. సో నాకు ఇక్కడ కెరీర్ ఏంటి? సో ప్లాట్ పడిన 6 నెలలకు 3 నెలలకు పడుతుంది, అప్పుడే నాకు డబ్బులు వస్తాయి. కానీ ఈ మధ్యలో నా యొక్క మెయింటెనెన్స్ అనేది ఉండదు, నాకు డబ్బులు రావు కదా. కానీ ఐసీ ఇన్ఫ్రాలో మీరు ఎవ్రీ వీక్ వస్తుంది అంటున్నారు, ఎవ్రీ మంత్ వస్తుంది అంటున్నారు, రెగ్యులర్ ఇన్కమ్ వస్తున్నారు. ఇది పాసిబిలిటీయా? 100% పాసిబిలిటీ ఉంది. ఇది 4th పాయింట్. 5th పాయింట్, రియల్ ఎస్టేట్ అనగానే మనం వర్క్ చేయడం ఒక వంతు, ప్లాట్ ఓకే అవ్వడం ఒక వంతు, పర్సంటేజ్లు కట్టుకుంటూ వెళ్తుంటే పర్సంటేజ్లు మనకు పేఅవుట్లు ఇచ్చుకుంటూ వస్తూ ఉంటారు. ఆ పేమెంట్ల కోసం నెలల తరబడి, రోజుల తరబడి, నెలల తరబడి ఆఫీసులు తిరగడం అనేది 80-90% మార్కెటింగ్ పర్సన్ చేసే పని. అలాంటిది లేకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీలో కింద సేల్ పడిందంటే ఆన్ ది స్పాట్ అసలు మీకు ప్లాట్ కి సంబంధించిన కమిషన్ ఎంత రావాలో అంత కమిషన్ ఆన్ ది స్పాట్ మీ కస్టమర్ నుంచే మీకు వచ్చేస్తుంది. పీర్ టు పీర్ పేమెంట్స్, పీర్ టు పీర్ కమిషన్స్ అనేది మీకు రావడం జరుగుతుంది. పాయింట్ నెంబర్ 5. సార్ ఈ పాయింట్లు అర్థం కాకపోతే ఐసీ ఇన్ఫ్రా మీకు అర్థం అయినట్టు కాదు. ఈ పాయింట్లు మీకు అర్థం కాకపోతే ఐసీ ఇన్ఫ్రా కూడా ఒక మామూలు కామన్ రియల్ ఎస్టేట్ కంపెనీ అనుకుంటారు. ఈ పాయింట్లు అర్థం కాకపోతే రియల్ ఎస్టేట్ లో ఎలా అయితే చెప్పులు అరిగేలాగా తిరుగుతున్నారో ఇక్కడ కూడా అలాగే తిరగాలనుకుంటారు. ఈ పాయింట్లు అర్థం కాకపోతే మీరు కోటీశ్వర్లు అవుతారనేది మీకు తెలియనే తెలియదు. ఈ ప్రపంచం మొత్తం మీద ల్యాండ్స్ తో బిజినెస్ చేసిన వాళ్ళంత కుబేరులు ఈ ప్రపంచంలో ఇంకెవరు లేరు. రియల్ ఎస్టేట్ అనేది అత్యంత ధనిక బిజినెస్. అంటే ఒక కామన్ మ్యాన్ మొదలు పెట్టిన కూడా ధనవంతుడిగా మారతాడు. ఒక కామన్ మ్యాన్ ల్యాండ్స్ బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా క్రోర్స్ ఆఫ్ రూపీస్ ని సంపాదిస్తాడు. కానీ ఒక ప్లాన్, ఒక మెథడ్, ఒక అప్రోచ్, ఒక గోయింగ్, సో ఒక స్మూత్ గోయింగ్, ఎవ్రీథింగ్ అన్ని కూడా సిస్టమ్ లో ఉన్నాయి అంటే ఆ వ్యక్తి గ్యారంటీగా సక్సెస్ అవుతాడు, గ్యారంటీగా మంచి ఇన్కమ్ ని సంపాదిస్తాడు. అందుకని ఐసీ ఇన్ఫ్రా ప్లాన్ ని మామూలుగా మీరు వింటే, మామూలు కామన్ మ్యాన్ గా మీరు వింటే మీరు ఈ బిజినెస్ ని మీరు అర్థం చేసుకోలేరు.
మీరు ఇంకొక పర్సంటేజ్ పెంచండి. ఎక్స్ట్రా మైండ్ పవర్ తోటి, ఎక్స్ట్రా గ్రాప్ తోటి మీరు వినగలిగితే ఈ ప్లాన్ లో ఉన్న పాయింట్స్ అన్ని కూడా మీరు క్యాచ్ చేయగలిగితే మీరు 100% అతి త్వరలో కరోడపతి కావచ్చు. రైట్ అండి. సో ఈ విషయాలన్నీ కూడా మీరు గమనించారనే అర్థం చేసుకుని నేను ప్లాన్ ప్రజెంటేషన్ లో వెళ్తున్నాను. సో అందరూ కూడా సో రెడీగా ఉన్నారు కాబట్టి నేను స్క్రీన్ షేర్ చేసి నేను ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేస్తానండి. అందరూ రెడీగా ఉన్నారు కదా? ఎస్, నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సో ఐజీ ఇన్ఫ్రా ఇక్కడ మీరు చూడండి. సో ఐజీ ఇన్ఫ్రా ఇన్ఫినైట్ గ్రోత్. ఐజీ అంటే ఏంటండి? ఇన్ఫినైట్ గ్రోత్, అనంతమైన పెరుగుదల. సో ఈ కంపెనీ పేరే అనంతమైన పెరుగుదల. సో izinfradevelopers.com మన వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ లోకి వెళ్తే ఐజీ ఇన్ఫ్రా అసలు ఏ వెంచర్స్ తోటి టైప్ అయింది, ఆ వెంచర్స్ యొక్క డెవలప్మెంట్స్ ఏ స్టేజ్ లో ఉన్నాయి, లొకేషన్ ఏంటి, అలాగే బెనిఫిట్స్ ఏంటి, సో అన్ని కూడా మీరు వెబ్సైట్ లోకి వెళ్తే మీరు మన యొక్క మనకి ఏదైతే మనం ఎంఓఐ చేసుకున్నామో ఎంఓఐ చేసుకున్న వెంచర్స్ అన్ని కూడా సో ఆల్రెడీ వెబ్సైట్ లో పెట్టడం జరిగింది. సో టాక్స్ జరుగుతున్న అన్ని కూడా ఎక్కడ కూడా వెబ్సైట్ లో పెట్టలేదు. ఓకే అండి, ఆల్రెడీ ఎంఓఐ జరుగుతున్నా మాత్రమే ఒక వెంచర్స్ అన్నిటిని కూడా మనం పెట్టడం జరిగింది. అయితే ప్రపంచం మొత్తం మీద ఒక టాక్ నడుస్తుంది, నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచం మొత్తం మీద కూడా ఏమంటున్నారు? పెడితే బిట్ కాయిన్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి, లేదంటే ఇండియాలో హైదరాబాద్ లో ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి, రెండు ఈక్వల్ అని చెప్తున్నారు. పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ మాటలు చెప్తున్నారండి. కారణం ఏంటి? ఎందుకంటే హైదరాబాద్ కి ఆ రకమైన డెవలప్మెంట్ ఉంది, ల్యాండ్ మీద అంత పవర్ఫుల్ గ్రోత్ ఉంది కాబట్టి. కానీ మనం పక్కనే ఉన్నాం, దగ్గరలోనే ఉన్నాం, ఒక నైట్ జర్నీలో హైదరాబాద్ లో మనం వెళ్ళేటట్టే ఉన్నాం, లేకపోతే లోకల్ గానే ఉన్నాం, కానీ మనం హైదరాబాద్ లో ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్లు చేయట్లేదు. సో అలాంటి పరిస్థితులు మనం ఉన్నాం. కానీ గ్లోబల్ గా ఏం మాట్లాడతారంటే, ఒకటి బిట్ కాయిన్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి, సో డెఫినెట్ గా మీరు గ్రోత్ ఉంటుంది, లేదంటే ఇండియాలో హైదరాబాద్ లో మీరు ఎనీ ప్లేస్ సరౌండింగ్ లో ఏ ప్లేస్ లో సరే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, సో అదే విధంగా గ్రోత్ ఉంటుంది అనే విధంగా సో ఇక్కడ మనకి ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లుయెన్సర్స్ మాట్లాడుతున్నారు. సో అలాంటి ఏరియాలో మనకు ఒక వెంచర్స్, అన్ని హైవేస్ లో మనకి వెంచర్స్ ని మనం ట్యాప్ చేసుకుని ఎంఓఐ చేసుకుని మన వెబ్సైట్ లో పొందుపరచడం జరిగింది. సో అవన్నీ మనం చూడొచ్చు. సరే, అయితే ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, ఐసీ ఇన్ఫ్రా డెవలపర్స్ అనేది ఇది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ. కమిషన్స్ పేఅవుట్ విత్ డాలర్స్ సౌండ్ లైక్ an innovative approach by integrating dollars. They are potentially creating a streamlined and efficient payment system. సో ఇక్కడ మనం పేమెంట్స్ అన్ని కూడా డాలర్స్ లో ఇస్తున్నాం, కానీ ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడైతే డిజిటల్ రూపీని విడుదల చేస్తుందో మరుక్షణమే మన డిజిటల్ రూపీలోకి మారుతుంది మన ప్రోగ్రామ్. సో అంటిల్ డాలర్స్ తోటే మన ప్రోగ్రామ్ అనేది నడుస్తుంది, ఎందుకంటే మనం స్మార్ట్ కాంట్రాక్ట్ మన యొక్క ప్రోగ్రామ్. సో ఇదంతా కూడా డిజిటల్ ప్రోగ్రామ్ కాబట్టి సో మనం డాలర్స్ లో మనం వెళుతున్నామండి. రైట్. సో ఇది ఐజీ ఇన్ఫ్రా అనేది నాట్ ఓన్లీ ఇండియా, ఇంటర్నేషనల్ బిజినెసెస్ కూడా ఆల్రెడీ దుబాయ్ లాంటి కంట్రీస్ లో కూడా రియల్ ఎస్టేట్ ని విత్ లైసెన్స్ తోటి సో మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనకి వెబ్సైట్ లో పొందుపరచడం జరిగింది. సో అయితే ఇక్కడ మనం చూద్దాం. సో సార్, అసలు ఈ బిజినెస్ ఇప్పుడు మీరు ఐసీ ఇన్ఫ్రా అంటున్నారు కదా, సో ఇక్కడ మేము ఒక మెంబర్ గా ఉండాలి, లేదంటే ఇక్కడ ఒక మేము బిజినెస్ స్టార్ట్ చేయాలి, లేదంటే ఇక్కడ మేము ల్యాండ్ కొనాలి, అసలు ఇక్కడ మనం ఎలా స్టార్ట్ చేయాలి అని అంటే కనుక సో ఇక్కడ మీకు నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ఏదైనా Web3 వ్యాలెట్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత సో ఇక్కడ మీకు PAA అంటే ప్లాట్ అప్లికేషన్ అమౌంట్స్ తోటి సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంటే మీరు పే చేసే PAA అంటే ప్లాట్ అప్లికేషన్ అమౌంట్ తోటి మీరు మీ యొక్క ర్యాంక్స్ అనేది మీకు వస్తాయి. అంటే మీరు ఏదైతే అమౌంట్ మీరు పే చేస్తున్నారో సో ప్రతి రూపాయి కూడా మీకు ల్యాండ్ కు వెళుతుంది.
కానీ యాక్టివేషన్ చేయడం వల్ల మీకు ఒక ర్యాంక్ యాక్టివేషన్ వల్ల ఇక్కడ ర్యాంక్ అనేది ఎందుకు వస్తుందో సో నేను మీకు నెక్స్ట్ చూపిస్తాను. అంటే మనం ఒక 6,000 రూపాయల దగ్గర నుంచి 5 లక్షల రూపాయల వరకు కూడా అడ్వాన్స్ గా మనం పే చేసుకోవచ్చు. సార్ 6,000 రూపాయలు అంత చిన్న అమౌంట్ ఎందుకు పెట్టారంటే ఒక నార్మల్ వ్యక్తి బిలో పవర్టీ లైన్ బిలో ఉన్న వ్యక్తి కూడా ఐజీ ఇన్ఫ్రాలో ప్లాట్ కొనుక్కోవచ్చు. ఒక 6,000 రూపాయలని సో ఆయన టోకెన్ అమౌంట్ గా పే చేసి రిజిస్టర్ చేసుకుని తద్వారా ఐజీ ఇన్ఫ్రాలో ఉన్న వెంచర్స్ ని ప్రమోట్ చేస్తూ సొంతంగా ప్లాట్ అనేది అంటే బిల్ పవర్ తోటి ఆయన ప్లాట్ సంపాదించుకునే విధంగా ఐజీ ఇన్ఫ్రా అనేది ప్లాన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం ఏ ర్యాంక్ అయినా సరే మనం ఒక డైమండ్ ర్యాంక్ మనం పర్చేజ్ చేసామంటే 1 lakh రూపీస్ అంటే ఈ 1 lakh కూడా మనం ప్లాట్ కి అడ్వాన్స్ చేసినట్టు అనమాట. సార్ మరి ఈ అమౌంట్ ని మనం ఎప్పుడు మనం ఈ ప్లాట్ కి మనకు వెళుతుంది 5 సంవత్సరాల లోపు 5 సంవత్సరాల లోపు ఐజీ ఇన్ఫ్రా సంబంధించిన ఏ వెంచర్లు అయినా సరే మీరు ప్లాట్ కి ఇది క్లైమ్ చేసుకుని రిమైనింగ్ అమౌంట్ తోటి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బ్లూ డైమండ్ అంటే 2 lakhs పే చేశారు, అలాగే బ్లాక్ డైమండ్ 3 lakhs 4 lakhs 5 lakhs సో మీరు ఎంతైతే పే చేస్తారో అంత అమౌంట్ కూడా 5 సంవత్సరాల లోపు మీరు మీకు నచ్చిన వెంచర్ లో మీరు ప్లాట్ ని రిమైనింగ్ అమౌంట్ పే చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. సార్ అక్కడ అంత టైం ఎందుకు పెట్టారు అంటే ఒకవేళ మీ దగ్గర 1 lakh రూపీస్ ఉన్నాయి, 2 lakhs ఉన్నాయి, 5 lakhs ఉన్నాయి, ఆ అమౌంట్ పే చేసుకుని కూడా రిమైనింగ్ అమౌంట్ ని ఐజీ ఇన్ఫ్రా ద్వారా సంపాదించుకుని ప్లాట్ ని మీరు సొంతం చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మీకు నచ్చిన వెంచర్ లో. సో అందుకే ఇక్కడ ప్లాట్ అప్లికేషన్ అడ్వాన్స్ PAA అని ఇక్కడ మనం పెట్టడం జరిగింది. అర్థమైంది సార్. సో ఇది మన యొక్క రిజిస్ట్రేషన్స్ అన్నమాట. సో అలాగే మీకు నెక్స్ట్ ఇంకొక విషయం చెప్తున్నాను. అలాగే మీరు చేసే ప్రతి పేమెంట్ కి $60 తోటి మీరు స్టార్ట్ చేసినా కూడా మీకు ఇన్వాయిస్ వస్తుంది. ఈ ఇన్వాయిస్ ని ఇక్కడ క్లియర్ కిందగా ఇచ్చారు చూడండి. 5 సంవత్సరాల వరకు మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. కానీ ఈ లోపు మీరు ఇదే $60 తోటి బిజినెస్ చేస్తే మన ఐజీ ఇన్ఫ్రాలో ఉన్న వెంచర్స్ లో ప్లాట్స్ మీరు సేల్ చేస్తే ఎంత సంపాదించవచ్చో తెలుసా? మన ప్లాన్ ద్వారా lakhs కాదండి, crores of rupees సంపాదించవచ్చు. అలాంటప్పుడు ప్లాట్ ఎంత, రైట్ అండి. సో అది అలాగే మనం ఒక 1 lakh రూపీస్ పే చేసాం. సో దానికి కూడా మీకు డాలర్స్ లోని మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఇదంతా కూడా ఇండియన్ గవర్నమెంట్ మనకి డిజిటల్ రూపీని మనకి రిలీజ్ చేసే వరకు మనకి డాలర్స్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ డిజిటల్ రూపీని సో రిలీజ్ చేయగానే ఇమీడియట్ గా మనం దాంట్లోకి మారడం జరుగుతుంది, రైట్ సార్. సో ఇది మరి ఇక్కడ ఉన్న విషయాలు అనమాట. సో అన్లాక్ యువర్ ఫ్యూచర్ సార్. ఇక్కడ ప్లాట్ కొనేవాళ్ళు ఒక ప్లాట్ కొనేలాగా, లేదంటే ఒక బిజినెస్ మ్యాన్ నేను ఒక బిజినెస్ లాగా చూస్తాను, దీంట్లో నేను ఒక 3-4 కోట్లు సంపాదించాలి, ఒక 5-6 కోట్లు నేను సంపాదించాలి, ఒక వ్యాపారం నాకు కావాలి, ఒక మంచి బిజినెస్ నాకు కావాలనుకునే వాళ్ళకి ఒక పెద్ద బిజినెస్ లాగా ఐజీ ఇన్ఫ్రా అనేది కనిపిస్తుంది. అది కూడా చాలా పక్క క్లారిటీ తోటి, ఎవరిని మోసం చేయకుండా, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా, ఎవరికి నష్టం రాకుండా సో మనం ఈ యొక్క బిజినెస్ ని బ్రహ్మాండంగా చేయొచ్చు, రైట్ అండి. సో ఇక్కడ మనం చూద్దాం. సో ఇది అన్లాక్ యువర్ ఫ్యూచర్ బిజినెస్ ఆపర్చునిటీ అవార్డ్స్. ఓకే చూద్దాం. సరే అసలు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలంటే మాకు వచ్చే లాభాలు ఏంటి, ఎలా స్టార్ట్ చేయాలో చెప్పారు. లాభాలు ఏమొస్తాయంటే ఇక్కడ మీరు చూడొచ్చు 12 లెవెల్ బోనస్ అని, డబుల్ కనెక్ట్ బోనస్ అని, ర్యాంక్ అచీవ్మెంట్ బోనస్ అని, ఎక్స్ప్రో బోనస్ అని, కార్ ఫండ్స్ అని, వెకేషన్స్ అని, ల్యాండ్ రిజర్వ్ ఫండ్ అని. సో ఇలాంటి ఇన్కమ్స్ అన్ని కూడా మనకి ఈ బిజినెస్ ద్వారా మనం సంపాదించుకోవచ్చు. సో అవేంటో నేను ఒక్కొక్కటిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ 12 లెవెల్ బోనస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికంటే ముందు మీకు తెలియాల్సింది ఒక కొత్త విషయం, ఒక వింతైన విషయం. ఎందుకు నేను కొత్త విషయం అంటున్నానంటే ఇప్పుడు నేను చెప్పేది ఏ కంపెనీ చేయదు ఇలాగా. ఎందుకు వింత అని చెప్తున్నానంటే ఇది మీరు నమ్మితే వింత. ఎందుకంటే 100% రెవెన్యూ షేరింగ్ ప్రోగ్రామ్. సార్ అసలు ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ అయినా సరే 100% షేర్ చేస్తుందా? దిస్ క్వశ్చన్ ఫర్ ఆల్. 100% 100 రూపాయలు ప్రాఫిట్ వచ్చిందంటే 100 రూపాయలని షేర్ చేస్తుందా?
కానీ ఐసీ ఇన్ఫ్రా షేర్ చేస్తుంది. సార్ అలాంటప్పుడు మరి కంపెనీ ఎందుకు, కంపెనీ ఎండీలు ఎందుకు, డైరెక్టర్లు ఎందుకంటే అందరూ కూడా లీడర్సే. ఇది మార్కెట్ నుంచి పుట్టింది కానీ రియల్ ఎస్టేట్ కార్పొరేట్ కంపెనీ నుంచి ఐజీ ఇన్ఫ్రా పొట్ల. ఐజీ ఇన్ఫ్రా అనేది పీపుల్స్ మధ్యలోంచి పుట్టింది కాబట్టి ఇది పీపుల్స్ ప్రోగ్రామ్. ఇది పీపుల్స్ ప్రోగ్రామ్. పీపుల్స్ అందరు కూడా ఇది షేర్ చేయబడుతుంది. ఇక్కడ పీపుల్స్ అందరూ కూడా సమానమే. కానీ ఇక్కడ లీడ్ చేస్తున్న లీడర్స్ ని సో ఇక్కడ మనం లీడర్స్ గా మనం పిలుచుకుంటున్నాం. సో 100% రెవెన్యూ షేరింగ్ ఎలా చేస్తున్నారు? సో ఇక్కడ మీరు చూడండి, టోటల్ గా ఒక బిజినెస్ జరిగిందంటే, ఒక ట్రాన్సాక్షన్ జరిగిందంటే, ఒక ట్రాన్సాక్షన్ లో 50% 12 లెవెల్ బోనస్ కి వెళ్ళిపోతుంది. సరే, అసలు ఈ పర్సంటేజ్ ఎక్కడ? అసలు కస్టమర్ పే చేసిన ఈ పేమెంట్ ఎక్కడది? ఈ పేమెంట్ ఎక్కడది అంటే గనక ఏదైతే ఒక ప్లాట్ సేల్ అయితే అక్కడ కమిషన్, కంపెనీ నుంచి ఏదైతే కమిషన్ వస్తుందో అది ఐసీ ఇన్ఫ్రా బల్క్ గా తీసుకుంటుంది. ఆ కమిషన్ మొత్తాన్ని ఈ రకంగా మనం షేర్ చేయడం జరుగుతుంది. ఎలా షేర్ చేస్తున్నాము? ఒకటి 50% ఆ వచ్చిన షేర్ లో మొత్తానిలో 50% 12 లెవెల్స్ కి మనం షేర్ చేయడం జరుగుతుంది. 50%. సో రిమైనింగ్ 50% లో 40% డబుల్ కనెక్ట్ బోనస్ కి, 10% ర్యాంక్ అచీవ్మెంట్ బోనస్ కి షేర్ చేస్తున్నాం. సో మొత్తం సరిపోయిందండి 100%. 50, 40, 10 100% సరిపోయింది. సో ఈ రకంగా 100% రెవెన్యూ షేరింగ్ ప్రోగ్రామ్ అనేది మీరు మొట్టమొదటిసారిగా మీరు వింటున్నారు, చూస్తున్నారు. రైట్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ సార్ మీరు బెనిఫిట్స్ అని చెప్పారు కదా, 12 లెవెల్ బోనస్ అని ఒక బెనిఫిట్ చెప్పారు. అసలు అదేంటి, ఎలా వస్తుంది? సో 12 లెవెల్ బోనస్ అంటే మీరు ఇక్కడ చూడొచ్చు. 12 లెవెల్ అంటే ఇక్కడ టైటిల్ లోనే ఉంది 12 లెవెల్స్ నుంచి వచ్చే కమిషన్. సో ఇక్కడ ఏంటంటే ఇది బైనరీ సిస్టమ్ కాదు, యూనిలెవెల్ సిస్టమ్ కాదు, ఎంఎల్ఎం సిస్టమ్ అంతకంటే కాదు. రియల్ ఎస్టేట్ లో ఒక ప్లాట్ కనుక సేల్ అయితే పైన లీడర్స్ కి ఒక 10-15 మందికి ఎలా అయితే షేర్ చేస్తారో ఇక్కడ కూడా మనం ఒక 12 మందికి షేర్ చేస్తున్నాం. ఏదైతే కమిషన్ వస్తుందో మీ ద్వారా ఏదైతే టీం ఫామ్ అవుతుందో, మీ టీంలో ఒక సేల్ పడిందంటే ఆ పైన 12 మందికి కూడా షేర్ చేయడం జరుగుతుంది. దట్స్ ఇట్, సింపుల్. రైట్. సో ఇప్పుడు 12 లెవెల్ బిజినెస్ ని ఇక్కడ ఎలా చేస్తున్నాం? మొదటి లెవెల్లో మీకు డైరెక్ట్ గా గనక మీకు అంటే బిజినెస్ అనేది డైరెక్ట్ గా మీరే చేస్తుంటే దాని మీద 25% డైరెక్ట్ గా మీకు ప్రాఫిట్ రావడం జరుగుతుంది. ఇది ఒక వండర్ఫుల్ పాయింట్. 25%. అది 1 lakh పే చేస్తుంటే కనుక ప్లాట్ అప్లికేషన్ అమౌంట్ 1 lakh పే చేస్తే 25,000 దాకా వస్తుంది. అదే 5 లక్షల రూపాయలు ప్లాట్ అప్లికేషన్ అమౌంట్ పే చేస్తే కనుక 1,25,000 రూపాయలు పే చేస్తారు. అది కూడా ఎప్పుడు వస్తుంది? ఆన్ ది స్పాట్ కస్టమర్ నుంచి మీకు వస్తుంది. అంతేగాని కస్టమర్ నుంచి కంపెనీకి వెళ్ళడం, కంపెనీలో నుంచి మీకు రావడం, సో ఇలాంటి కథలు ఉండవు ఇక్కడ. ఇది పీర్ టు పీర్ ప్రోగ్రామ్, అర్థం చేసుకోండి. సో కస్టమర్ అక్కడ సో ప్లాట్ అమౌంట్ పే చేయగానే, అడ్వాన్స్ పే చేయగానే ఆ అడ్వాన్స్ నుంచే మీకు పైన 12 మందికి కూడా ఇది కస్టమర్ దగ్గర నుంచే షేర్ అవుతుంది. అందుకే దీన్ని పీర్ టు పీర్ ట్రాన్సాక్షన్ అంటారు. సో 25% వస్తుంది. సార్ మనకి సెకండ్ లెవెల్లో కనుక బిజినెస్ జరిగితే అక్కడి నుంచి 5% వస్తుంది. థర్డ్ లెవెల్లో బిజినెస్ జరిగిందంటే 2% వస్తుంది. థర్డ్ నుంచి 12th వరకు కూడా 2% చెప్పిన వస్తుంది. అంటే 12 లెవెల్ ఎక్కడ జరిగినా కూడా మనకు ఒక 2% వస్తుంది. సార్ 12 లెవెల్ దాటి వెళ్ళిపోయిన బిజినెస్ మనకు వస్తుందా? ఆఫ్టర్ 1 year ఎవరైతే ఇన్యాక్టివ్ ఉన్నారో వాళ్ళందరినీ స్లీపింగ్ మోడ్ లో పెట్టి యాక్టివ్ ఉన్న వాళ్ళందరినీ కూడా పైకి తీసుకొస్తుంది సిస్టమ్. దాన్ని కంప్రెస్డ్ వెర్షన్ అంటారు. కంప్రెస్డ్ వెర్షన్. కేవలం ప్లాట్లు మాత్రమే కొని మేము బిజినెస్ చేయం సార్, మేము 4 కస్టమర్లు తీసుకొచ్చాం, మా ప్లాట్ ఫ్రీ అయిపోయింది, మా ప్లాట్ చాలు, ఇంకా మేము బిజినెస్ ఏం చేయం, మేము కొత్త కస్టమర్లు మేము తీసుకురాం అన్నారు అనుకోండి, వాళ్ళు అక్కడితో వెళ్ళిపోతారు, వాళ్ళు స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిపోతారు 1 year తర్వాత. కానీ 1 year వరకు వాళ్ళు కింద జరిగే బిజినెస్ లో పేమెంట్స్ వస్తూనే ఉంటాయి. కానీ నాకు కింద నుంచి వచ్చే బిజినెస్ ప్రాఫిట్స్ నాకు రావాలి అనుకుంటే వాళ్ళు యాక్టివ్గా ఉండాలి. మినిమం బిజినెస్ ని వాళ్ళు సబ్మిట్ చేస్తూ ఉంటారు. సో ఇలాగా కంప్రెస్డ్ వెర్షన్ అనే ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ అనేది కూడా దీంట్లో ఇన్బుల్ట్ గా ఉంది. అంటే ఎక్కడ కూడా తగ్గలేదండి సిస్టమ్. ప్రతి పాయింట్ దగ్గర కూడా చాలా పవర్ఫుల్ గా ముందుకు వెళుతుంది. రైట్ సార్. సో ఇది 12 లెవెల్ బోనస్ అండి. సో 12 లెవెల్ బోనస్ బాగానే ఉంది సార్, వినడానికి బాగానే ఉంది. 12 లెవెల్స్ వస్తుంది అన్నారు. 25% డైరెక్ట్ గా వస్తుంది, 5% వస్తుంది సెకండ్ లెవెల్ నుంచి. సో 2% అనేది
మిగతా 10 లెవెల్ నుంచి వస్తుంది, బాగానే ఉంది. కానీ అసలు వాల్యూమ్ ఎలా రావచ్చు? కేవలం మీకు స్టార్ ర్యాంక్ చెప్పాను చూసారా, ఒక $60 తోటి, ఒక $60 తోటి మీరు ఎప్పుడైతే మీరు రెఫర్ చేస్తారో ఒక నలుగురిని మీరు రెఫర్ చేస్తారు. అదే పేమెంట్ తోటి మీరు ఒక నలుగురిని రెఫర్ చేశారు అనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కూడా ఐజీ ఇన్ఫ్రాలో ప్లాట్స్ ని సేల్ చేసుకుని వాళ్ళు కూడా మనీని సంపాదించుకుని వాళ్ళు కూడా ప్లాట్ ని సొంతం చేసుకోవచ్చు కదా. సో అంటే ఫ్యూచర్ లో ల్యాండ్ కొనే వాళ్ళు కూడా ముందుగానే మన దగ్గరికి వచ్చి మనకి లైన్ లో ఉంటారు. డబ్బులు ఉన్నవాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు కూడా. డబ్బులు ఉన్న వాళ్ళు అయితే డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, లేని వాళ్ళు సంపాదించుకొని కొనుక్కుంటారు రాబోయే 3 నెలల్లో 6 నెలల్లో. సో క్లియర్ అన్నమాట. సో ఎప్పుడైతే ఒక 4 మెంబర్స్ మీరు రెఫర్ చేస్తారు, $60 మీకు వస్తుంది. కానీ ఎప్పుడైతే వాళ్ళు కూడా కింద టీం పెంచుకుంటూ వెళుతున్నారు, అంటే ఒక 100 మందో 200 మందో 300 మందో టీం పెరిగారు, వీళ్ళల్లోంచి మళ్ళీ ప్లాట్లు కొని వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. కానీ ఈ ప్రోగ్రామ్ కనుక 12 లెవెల్స్ కూడా ఓన్లీ $60 తోటే మూవ్ అయితే, అంటే సార్ 6,000 రూపాయలతోటి ప్లాట్ కొనగలరా? ఇది అతిశయోక్తిగా ఉంది సార్, మేము నమ్మలేకపోతున్నాం. 6,000 రూపాయలతో వచ్చిన వాళ్ళు 5 ఇన్ఫ్రాలో ప్లాట్ కొనొచ్చా? 6,000 రూపాయలతో ప్లాటా? అలా అయితే బోళంత మంది కొంటారు సార్. బోళంత మంది కొంటారంటే తీసుకురండి, ఇక్కడికి ఉంది, నిజంగా ఉంది. ఎలాగో చెప్తున్నాను చూడండి. 12 లెవెల్స్ కనుక 6,000 తోటే మనం వెళ్ళగలిగితే 2,000 కోట్ల రూపాయలు మనం సంపాదించవచ్చు. 200 కోట్ల రూపాయలు మనం సంపాదించవచ్చు 12 లెవెల్స్ కనుక మనం ఇదే టీం తీసుకెళ్ళగలిగితే 4 మ్యాట్రిక్స్ లో. అంటే 4 టీమ్స్ ని మనం వర్క్ చేసుకుంటూ కిందకి వెళితే మనకు వచ్చే ఇన్కమ్ 200 కోట్లు. అంటే కనీసం 1% మనం సక్సెస్ అయినా కూడా 2 కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. ఇప్పుడు చెప్పండి, ప్లాట్ కొనొచ్చా కొనకూడదా? 6,000 రూపాయలతో వచ్చిన వ్యక్తి 1% సక్సెస్ అయినా కూడా 2 కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. అంటే ప్లాట్ కొనొచ్చా కొనకూడదా, కొనగలడా కొనలేడా? 2 కోట్ల రూపాయలు 1% కి, 100% అయితే 200 కోట్లు. సో ఇది పవర్ అండి. కానీ సార్ నేను ఇది బిజినెస్ లాగా చేసుకుంటూ టీం బిల్డ్ చేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ మనం ముందుకు వెళ్దాము అంటే కనుక ఇక్కడ మనం ఒక పవర్ఫుల్ ఇన్కమ్ ఎర్న్ చేసుకుంటూ వచ్చిన అందరికి కూడా ఒక మంచి వెంచర్స్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఫ్యూచర్ లో, అంటే వాళ్ళు వచ్చారు 3 నెలలు పట్టింది, 6 నెలలు పట్టింది, 1 ఇయర్ పట్టింది, 5 సంవత్సరాల టైం ఉంది కదా, 5 సంవత్సరాల లోపు ఈ అమౌంట్ ని వాళ్ళు క్లైమ్ చేసుకుని ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి సార్. లేదండి ఇప్పుడు మీరు చెప్పింది చిన్న 6,000 రూపాయలు కదా, ఒక 1 lakh రూపీస్ తోటి, ఒక 1 lakh రూపీస్ అడ్వాన్స్ పే చేశాడు ఆయన. సో 1 lakh రూపీస్ అడ్వాన్స్ పేమెంట్స్ తోటి సో వాళ్ళు ప్లాన్ వర్కౌట్ చేసుకుంటూ టీం బిల్డ్ చేసుకుంటూ వెళ్ళారు. ఎంత రావచ్చు? 5,000 కోట్ల రూపాయలు. 100% ఎంతండి? 5,000 కోట్ల రూపాయలు. అంటే 1 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 5,000 కోట్ల రూపాయలు సంపాదించే ఆపర్చునిటీ ఐజీ ఇన్ఫ్రా. సో ఇక్కడ పొటాన్షియాలిటీ ఎంత ఉంది, దీంట్లో మనం ఎన్ని ప్లాట్స్ కొంటాము, ఎంత ఇన్కమ్ సంపాదించుకుంటాం, సో అది మన ఇష్టం. అసలు దీంట్లో అసలు ఎంత పర్సంటేజ్ సక్సెస్ అవుతాం? 50%. 2,500 కోట్లు. 10% 500 కోట్లు. కానీ 1% మన సక్సెస్ అయినా 50 కోట్ల రూపాయలు మనం సంపాదించవచ్చు. ఓన్లీ 1 lakh రూపీస్ తోటి ప్లాట్ అప్లికేషన్ అమౌంట్ తో మనం వెళ్ళి కస్టమర్స్ ని మనం ప్లాన్ చేసుకుంటూ వెళితే, అంటే ఇక్కడ ఒక ప్లానింగ్ ఉంది, ఇక్కడ ఒక పెర్ఫెక్షన్ ఉంది, ఇక్కడ ఒక క్లియర్ విజన్ ఉంది. మనం పని చేసుకుంటూ వెళితే ఇంత పొటాన్షియాలిటీ ఉంది ముందు. దీంట్లో మనం ఎంత సక్సెస్ అవుతాం అనేది అది మన మీద బేస్ అయి ఉంటుంది. నేనేమంటున్నానంటే ఇంత పొటాన్షియాలిటీ ముందు మనకు కావాల్సిన టార్గెట్, మనకు కావాల్సిన గోల్ దీంట్లో ఉందా లేదా? 100% ఉంది. దట్టు మనం బిజినెస్ చేసేది విత్ ల్యాండ్స్. మంచి మంచి డెవలప్డ్ వెంచర్స్ ని మనం కనెక్ట్ చేసుకుని ముందుకు వెళుతూ మనం ల్యాండ్స్ తో మనం బిజినెస్ చేస్తున్నాం. ఏమైనా తప్పులు ఉన్నాయా? ఒక పర్ఫెక్ట్ బిజినెస్ ని మనం చేస్తున్నాం, రైట్ అండి. సో సార్ ఇప్పుడు
ఒక 5 లక్షలు చెప్పిన వాళ్ళు ప్లాట్ అప్లికేషన్ అమౌంట్ చేసుకున్నారు. సో రిమైనింగ్ అమౌంట్ కట్టుకుని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేద్దారనుకున్నారు. వీళ్ళు ఏం చేశారు, నలుగురిని రెఫర్ చేయగానే వీళ్ళకి ఒక 15 లక్షల వరకు వచ్చేస్తుంది. అంటే ప్లాట్ ఫ్రీ అయిపోయినట్టే కదా. కానీ వాళ్ళు కూడా ప్లాట్స్ ని బుక్ చేసుకుంటూ 12 లెవెల్స్ కి వెళ్ళారు. అప్పుడు ఏం జరుగుతుంది, 25,000 crores సంపాదించు 100% అయితే. నమ్మడానికి వినడానికి మన చెవులు సరిపోవు సార్. ఇది బయట ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా లక్షల్లో సంపాదించడం కష్టమే. ఇక్కడ కేవలం ఒక 5 లక్షల రూపాయలు ప్లాట్ అప్లికేషన్ అమౌంట్ పే చేసి తద్వారా మనం రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేసి ఈ మన వెంచర్లు అన్నింటిలో కూడా ఆంధ్రలోను, తెలంగాణలో, తమిళనాడులోను, కర్ణాటకలోను, ఇండియా వైడ్ గా వెంచర్స్ అన్నింటిని కూడా ప్రమోట్ చేసుకుంటూ మన కమ్యూనిటీని బిల్డ్ చేసుకుంటూ టీం వర్క్ చేస్తూ అన్ని ఏరియాలో కూడా మనం ప్లాట్ సేల్ చేసుకుంటూ ఎక్కడ బిజినెస్ పడినా కానీ 12 లెవెల్ ప్రాఫిట్ తీసుకుంటూ మనం వెళ్ళగలిగితే 25,000 కోట్ల రూపాయలు మనం సంపాదించే అవకాశం ఉంది. దీంట్లో కూడా 1% లెక్కిస్తే 250 కోట్లు. దీంట్లో కూడా 1% లెక్కేస్తే 250 కోట్లు. అంటే ఐజీ ఇన్ఫ్రాలో బిజినెస్ అనేది చిన్న బిజినెస్ కాదు. కేవలం ల్యాండ్ ఒకటే కొనే బిజినెస్ కూడా కాదు. ల్యాండ్స్ ఎలాగో కొంటాం, అసలు మీరు దీంట్లో ట్రావెల్ చేయాలి. కానీ ఐజీ ఇన్ఫ్రా టైప్ అయిన ప్రతి వెంచర్ లో మీకు ప్లాట్ ఉంటుంది. మీరు ఫోకస్ పెడితే, మీరు ప్రొఫెషనల్ గా తీసుకుంటే, ఇది నా వ్యాపారము అని మీరు తీసుకుంటే ఐజీ ఇన్ఫ్రా టేకప్ చేసిన ప్రతి వెంచర్ లో కూడా మీకు ప్లాట్ ఉంటుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఐజీ ఇన్ఫ్రా. అంతేగాని డబ్బులు ఉన్న వాళ్ళే ప్లాట్ కొనడం, డబ్బులు ఉన్న వాళ్ళే ఫ్లాట్ కొనడం, డబ్బులు ఉన్న వాళ్ళే స్థిరాస్తులు కూడగట్టుకోవడం అనేది పాత పద్ధతి. మనం ఇక్కడ కొంచెం వర్క్ చేసి మన జోబులో ఉన్న మొబైల్ ఫోన్ తీసి 4 కాంటాక్ట్లు కనుక బయటికి తీయగలిగితే మీకు ప్లాట్ అనేది ఫ్రీ. మీ ప్లాట్ అనేది ఫ్రీగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంత పవర్ ఉన్న ఐజీ ఇన్ఫ్రాని మీరు ఈ రోజున వింటున్నారు. సో ఇదంతా కూడా కేవలం 12 లెవెల్ బోనస్ల ఇన్కమ్. నేను చెప్పేది మీకు మొదటి ఇన్కమ్ గురించి నేను క్లారిటీ ఇస్తున్నాను. సో ఇది క్రౌన్ డైమండ్ సంబంధించిన క్లారిటీ. అర్థమైందండి. సో 1% సక్సెస్ అయినా కూడా 260 కోట్ల రూపాయలు మనం సంపాదించుకునే అవకాశం ఉంది ఇక్కడ. 1% అంటే 2026 అంటే లాస్ట్ ఆదివారం, లాస్ట్ సోమవారం, లాస్ట్ మంగళవారం, లాస్ట్ బుధవారం, లాస్ట్ లక్షవారం మనం చివరి రోజుల్లో, ఈ సంవత్సరం యొక్క చివరి రోజులు ఉన్నాం. కానీ ఈ ప్లాన్ కనుక కరెక్ట్ గా మనం మైండ్ లో పెట్టుకోగలిగితే 2026 మనదే. రోజుకి 24 గంటలు తిప్పి కొడితే 2026 వచ్చి మన ముందు మోకాళ్ళు వేయాల్సిందే విత్ సక్సెస్. కానీ ఏ ప్లానింగ్ తోటి లేకుండా ఉన్నాం అనుకోండి, 2025 డిసెంబర్ కి 31st కి బాయ్ 25, వెల్కమ్ 26 కామన్ గా చెప్పుకోవాలి. కానీ ఐజీ ఇన్ఫ్రా ఉంది, నాకు కెరీర్ సెట్ అవుతుంది అనే ప్రోగ్రామ్ ని మీరు సెట్ చేసుకోగలిగితే, మీ మైండ్ కి ఎక్కించుకోగలిగితే 2026 చివరికి వెళ్ళేటప్పటికి మీరు కరోడుపతి అవుతారు. నాట్ ఓన్లీ సింగిల్ కరోడుపతి, ఒక పవర్ఫుల్ గా మీరు ఒక మంచి పవర్ఫుల్ ఇన్కమ్ మీరు సంపాదిస్తారు. సో అది ఐజీ ఇన్ఫ్రా ఉన్న పవర్. ఇది కేవలం మొదటి ఇన్కమ్ మాత్రమే. సో ఇది మొదటి ఇన్కమ్. సో రెండో ఇన్కమ్ ఏంటంటే డబుల్ కనెక్ట్ బోనస్. అయితే ఇక్కడ మీకు కొంచెం క్లారిటీ ఇస్తా. సార్ మీరు చెప్పినట్టుగా మీరు ఒక నలుగురిని రెఫర్ చేయండి, నలుగురిని మీరు ప్లాట్ కొనేవాళ్ళని తీసుకురండి, వాళ్ళు కూడా ప్లాట్లు కొంటారు, కింద ఇంకా ప్లాట్లు కొంటూ వెళ్తారు. అలా కొనుక్కుంటూ వెళితే కనుక అసలు ఇది చాలా పవర్ఫుల్ గా అయిపోతుంది సార్. వీళ్ళందరూ అలా జరగదు. ఏదో ఒకళ్ళిద్దరిని నలుగురిని అయితే నేను చేస్తాను, కానీ ఆ కింద వాళ్ళు వెళ్ళటం అనేది జరగదు. అది జరిగే అవకాశం చాలా తక్కువ. మీరు చెప్పిన ఈ 12 లెవెల్ బోనస్ అనేది 100% సక్సెస్ కాదు. ఎందుకంటే మేము చాలా MLM కంపెనీలు చూసాం, చాలా మార్కెటింగ్ కంపెనీలు చూసాం, చాలా రియల్ ఎస్టేట్ లో మేము చూసాం. అదంతా కూడా సక్సెస్ కాదు అని చాలా మంది ఫిక్స్ అవుతూ ఉంటారు. వాళ్ళందరికీ ఇక్కడ నేను ఆన్సర్ ఇవ్వబోతున్నాను. అదేంటంటే డబుల్ కనెక్ట్ బోనస్. ఇక్కడ మీకు ప్రతిది కూడా మీనింగ్ మీకు అర్థమైపోతుంది. డబుల్ కనెక్ట్ అంటే దేన్నో 2 కనెక్ట్ చేయాలి, ఏ వేటినో 2 కనెక్ట్ చేయాలి. ఏంటి అవి 2? అది ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్
సో మీరు ఒక డైమండ్ లో ఉన్నారు. ర్యాంకుల గురించి మాట్లాడదాం. అంటే మీరు 1 lakh రూపీస్ మీరు ప్లాట్ అప్లికేషన్ అడ్వాన్స్ మీరు పే చేశారు. ప్లాట్ అప్లికేషన్ అడ్వాన్స్ ని మీరు పే చేశారు, పిఏఏ పే చేశారు. సో మీరు ఏం చేస్తున్నారు, మీరు మీకు లాగానే ప్లాట్ అప్లికేషన్ అమౌంట్స్ 1 lakh రూపీస్ ని మీరు ప్రమోట్ చేశారు. సో ఇద్దరు వ్యక్తుల్ని ప్రమోట్ చేశారు. ఒక వ్యక్తి నుంచి 25% అంటే 25,000, ఇంకొక వ్యక్తి నుంచి కూడా 25%, ఇంకో 25,000, టోటల్ గా 50,000, 50,000 రూపాయలు మీకు వచ్చాయి. బాగుంది కదా. సో ఇక్కడ డబుల్ కనెక్ట్ బోనస్, డబుల్ అంటే ఇక్కడ 2 అయిపోయాయి చూడండి. ఎప్పుడైతే మీరు సేమ్ ర్యాంక్స్ ని రెండాట్లు మీరు ప్రమోట్ చేశారో మీకు ఒక బోనస్ అనేది రిలీజ్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ మీ ర్యాంకులో 80%, 80,000 రూపాయల వరకు కూడా మీకు డీసీబీగా రిలీజ్ అవుతుంది. మొత్తం కలిపితే $1,547 ఇంటూ యావరేజ్ గా 95 రూపీస్ వేస్తారు, ఎంత వేస్తారో వేయండి. అంటే ఆల్మోస్ట్ 1,50,000 రూపాయల వరకు కూడా మీకు దగ్గరగా మీకు వస్తుంది. సో ఇది బయట రియల్ ఎస్టేట్ లో సాధ్యమేనా? 1 lakh రూపీస్ అడ్వాన్సులు 2 చేపిస్తే 1,50,000 మనకు వస్తుందా? ఇంపాసిబుల్. కానీ ఐజీ ఇన్ఫ్రాలో 100% పాసిబుల్. ఆన్ ది స్పాట్ మీకు పేఅవుట్స్ వస్తాయి, ఆన్ ది స్పాట్ మీరు విత్డ్రా చేసుకోవచ్చు, ఆన్ ది స్పాట్ మీరు క్యాష్ కూడా చేసుకోవచ్చు. అర్థమైందా సార్? సో ఇప్పుడు మీరు ఇందాక ఒక లింక్ చెప్పారు కదా. సో ఇంతకన్నా ముందు లెవెల్ బోనస్ తో మీకు టీంలు కిందక పెరుగుతాయి అన్నారు కదా. పెరగవు అని చాలా మంది అనుకున్నారని చెప్పాను నేను. ఇక్కడ ఎందుకు పెరుగుతాయని చెప్పడానికి కారణం ఏంటి ఇప్పుడు చెప్పండి. ఒక్కటే రిఫర్ చేస్తే 25,000 వచ్చింది, రెండోది రిఫర్ చేస్తే ఇంకో 25,000 వస్తూ మళ్ళీ 80,000 వస్తుంది. అంటే రెండో రిఫరల్ చేయగానే మళ్ళీ ఎల్టీజీబీ వస్తుంది, సారీ డీసీబీ వస్తుంది, డబుల్ కనెక్ట్ బోనస్ వస్తుంది. అంటే ప్రతి 2 రిఫరల్కి ఒక డబుల్ కనెక్ట్ బోనస్ వస్తుంది, మళ్ళీ 1,50,000 రూపాయలు. సార్ ఒకసారి వచ్చింది కదా మళ్ళీ వస్తుందా? ఎన్నిసార్లు అయితే మీరు డబుల్ కనెక్షన్ చేస్తూ ఉంటారు, ప్రతి డబుల్ కి ఒక డబుల్ కనెక్ట్ బోనస్ రిలీజ్ అవుతుంది. ప్రతిసారి టోటల్ ఇన్కమ్ మీకు 1,50,000 వరకు కూడా అవుతుంది. అది పవర్. సార్ ఇది ఎంతకాలం వస్తుంది? అన్లిమిటెడ్. సార్ ఈ విషయం తెలియక చిన్నప్పటి నుంచి 200 ప్లాట్లు అమ్మాను, 300 ప్లాట్లు అమ్మాను, 500 ప్లాట్లు అమ్మాను, 12 ప్లాట్లు అమ్మిన వాళ్ళు ఉన్నారండి. కానీ పట్టుమని వాళ్ళ బ్యాంకులో ₹1,00,00,000 బ్యాలెన్స్ అనేది ఇప్పుడు చూడలేదు. కానీ అదే ఐజీ ఇన్ఫ్రా ద్వారా చేస్తుంటే ఎప్పుడో కోటీశ్వర్లు అయ్యేవాళ్ళు. అదే ఐజీ ఇన్ఫ్రా పవర్. ఓకే, సో ఇది అన్లిమిటెడ్. అదే ఒక 5 lakhs అడ్వాన్స్ పే, ప్లాట్ అప్లికేషన్ అడ్వాన్స్ పే చేయించారు. సో దాంట్లో మీకు 1,25,000 కదా. సో రెండోది కూడా మీరు రిఫర్ చేశారు, మళ్ళీ 1,25,000 అంటే 2,50,000 రూపాయలు ఓన్లీ రిఫరల్కి వస్తుంది. మీరు ప్లాట్స్ అడ్వాన్స్ పే చేయించినట్టుకు వస్తుంది. కానీ డబుల్ అయింది కాబట్టి 80%, 5 లక్షల్లో 80% ఎంత? సో మొత్తం కలిపితే 7,680, అంటే దగ్గరగా 7.5 లక్షల వరకు కూడా మనకి 7,50,000 రూపాయల వరకు కూడా మనకి మొత్తం టోటల్ కమిషన్ రావడం జరుగుతుంది. 2 ప్లాట్ అడ్వాన్స్ చేయించడం వల్ల. అంటే 4 ప్లాట్లు అయినట్టే 15 లక్షలు, అంటే ప్లాట్ ఫ్రీ అయినట్టే కదా. 15 లక్షలు అంటే ఫ్రీ అయినట్టే కదా, 100% ఫ్రీ అయింది. అంటే మీతో పాటు 4 ప్లాట్లు మీరు కొనిపించారంటే మీ ప్లాట్ ఫ్రీ. సార్ 4 కొనిపించడం అంటే మీ జేబులో ఉన్నారు, ఆ 4 కూడా మీ జేబులోనే ఉన్నారు. ఎలా ఉన్నారు మీ జేబులో? మీ మొబైల్ ఫోన్లో కాంట్రాక్ట్ రూపంలో ఉన్నారు. వాళ్ళని 4 తీయండి, మీ ప్లాట్ ఫ్రీ అయిపోతుంది. ఎంత బ్యూటిఫుల్ వెంచర్ అయినా, ఎంత డెవలప్డ్ వెంచర్ అయినా సరే మీకు నచ్చిన ప్లాట్ ని మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదు సార్ నేను బిజినెస్ చేసుకుంటూ వెళ్తున్నాను, సో ఇలా మీరు కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే ప్రతి 2 రిఫరల్కి 7,50,000 రూపాయల వరకు కూడా మీకు వస్తుంది. సో ఇది అన్లిమిటెడ్. ఇప్పుడు చెప్పండి, కిందకి టీమ్స్ పెరుగుతారా పెరగరా? ప్రతి 2 రిఫరల్కి 80% మీ ప్రిన్సిపల్ అమౌంట్ లోంచి వస్తుంది. బిగ్గెస్ట్ కమిషన్స్, బిగ్గెస్ట్ రెవెన్యూ షేరింగ్స్ రియల్ ఎస్టేట్ హిస్టరీలో
రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో లేని రెవెన్యూ షేరింగ్ అనేది ఐసీ ఇన్ఫ్రాలో ఉంది. సో ఇంత పేమెంట్స్ ని ఐసీ ఇన్ఫ్రా మాత్రమే పే చేయగలుగుతుంది. ఎందుకంటే 100% రెవెన్యూ షేరింగ్ కాబట్టి, 100% రెవెన్యూ షేరింగ్ కాబట్టే ఇంత పేమెంట్స్ చేయగలుగుతుంది. సో ఈ యొక్క పేమెంట్ అనేది డాలర్స్ లో మనం చేస్తున్నాం కాబట్టి యాక్యురేట్ గా మీకు మీ ప్రైస్ మీకు వచ్చేస్తుంది. ఎలాంటి డోకా లేదు, ఎలాంటి మెలికలు లేవు, ఎలాంటి డోకా లేదు, ఎలాంటి మెలికలు అంతకంటే లేవు. వెరీ క్లియర్, రైట్ సార్? సో ఈ రకంగా డీసీబీని మనం ఎర్న్ చేయొచ్చు. సో ఇదంతా కూడా మనకి ఒకే లైన్ లో కాకుండా 2-3 లైన్స్ లో మనకి బిజినెస్ వచ్చినా కూడా మనకి వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, సైట్ కాస్ట్ ఒక 14 లక్షలు అనుకోండి, 14 లక్షలు 15 లక్షలు అనుకోండి, 14 లక్షలు వేద్దాం. సో ఇక్కడ మీరు అడ్వాన్స్ మీరు ఒక 5 lakhs మీరు పే చేశారు. అయితే ఐసీ ఇన్ఫ్రాలో మీకు ఫ్రీగా మీకు క్రౌన్ అనే ర్యాంక్ వస్తుంది. దీనికి మీరేం పే చేయని అవసరం. కానీ 14 లక్షలు ఎప్పుడైతే 5 లక్షలు మీరు పే చేశారో రిమైనింగ్ ఎంత పే చేయాలండి? 9 lakhs. 9 లక్షలు పే చేస్తే మీరు ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీరు ఏదైతే వెంచర్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ వెంచర్ కాస్ట్ 14 లక్షలు అనుకుంటే కనుక 5 లక్షలు మీరు అడ్వాన్స్ పే చేశారు. మిగతా 9 లక్షలు పే చేసి 45 రోజుల్లో మీరు రిజిస్ట్రేషన్ చేసేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీకు ఐసీ ఇన్ఫ్రా మీకు ఒక ర్యాంక్ ను కూడా మీకు గిఫ్ట్ గా ఇచ్చింది. ఈ ర్యాంక్ ని ఏం చేసుకోవచ్చు? మీరు కూడా ఒక 2 వ్యక్తులతో 2 ప్లాట్లు అడ్వాన్స్ చేపిస్తే ఇక్కడ మీకు 7,50,000 రూపాయలు మీకు ఇక్కడ బ్యాలెన్స్ వస్తుంది, మీకు ఇన్కమ్ వస్తుంది. సో ఇంకొక 2 వ్యక్తులు 4 వ్యక్తులతో మొత్తం కంప్లీట్ చేశారు, మొత్తం కలిపి 15 లక్షల రూపాయలు. ఇప్పుడు మీ ప్లాట్ ఫ్రీ అయిందా అవలేదా? సరే, మీరు ఈజీగా చెప్తున్నారు కదా. ఈజీ అంటే ఎవరైతే చేస్తారో వాళ్ళకి, ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి ఇక్కడ పెద్ద అసెట్స్ అండి, స్థిరాస్తులు వస్తాయి. ఏదో చిన్న చిన్న కమిషన్స్ కాదు. ఇక్కడ ఐసీ ఇన్ఫ్రాలో చిన్న చిన్న కమిషన్స్ కాదు, స్థిరాస్తిని కూడబెట్టొచ్చు. ఐసీ ఇన్ఫ్రాలో పనిచేస్తే స్థిరాస్తిని కూడబెట్టొచ్చు. ఇది చాలా పెద్ద మాట, గుర్తుపెట్టుకోండి. సో ఐసీ ఇన్ఫ్రాలో మనం పని చేస్తే మన దగ్గర కానీ లేదు, పైసా లేదు, అయినా కూడా మనం స్థిరాస్తిని మనం కూడబెట్టొచ్చు. lakhs of rupees ని మనం సంపాదించవచ్చు, crores of rupees ని మనం సంపాదించవచ్చు. అది ఇక్కడ ఉన్న పవర్. ఈ పవర్ ని అర్థం చేసుకుంటే దీనికి మించిన బిజినెస్ లేదు, దీనికి మించిన కమిషన్, దీనికి మించిన పేఅవుట్స్ కూడా లేవు. గుర్తుపెట్టుకోండి, రైట్ సార్? సో ఈ రకంగా మనం ప్లాట్ కూడా మనం సొంతం చేసుకోవచ్చు. అలాగే మీకు వచ్చే ప్రతి పేఅవుట్ లో 20% ల్యాండ్ రిజర్వ్ ఫండ్ కింద మీకు స్టోర్ అవుతుంది. అది ఇయర్లీ వన్స్ మీకు రిలీజ్ అవుతుంది. ఒకేసారి మీకు ఒక బల్క్ అమౌంట్ లాగా మీకు రిలీజ్ అవుతుంది. ఆ బల్క్ అమౌంట్ తోటి మీరు ల్యాండ్ అయినా కొనొచ్చు, గోల్డ్ అయినా కొనొచ్చు, లేదంటే ఏదైనా మీరు మీ పర్సనల్ గా దేనికైనా సరే మీరు ఉపయోగించుకోవచ్చు ల్యాండ్ రిజర్వ్ ఫండ్. లేదంటే ఇది 1 సంవత్సరంలో తీసుకోకుండా 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరాలు ఉంచినా కూడా మీకు ప్లాట్ అనేది వచ్చేస్తుంది. మీరు వర్క్ చేసుకుంటూ మీరు ఇంకా సంపాదించుకుంటూ వెళ్తుంటే మీకు ల్యాండ్ రిజర్వ్ ఫండ్ అనేది ఆటోమేటిక్ గా మీకు కూడగట్టుకుంటారు. అది ఆటోమేటిక్ గా మీకు నచ్చిన వెంచర్ లో నచ్చిన ప్లాట్ ని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇక్కడ ల్యాండ్ రిజర్వ్ ఫండ్ తోటి. లేదంటే ప్రతి సంవత్సరం కూడా ఇయర్లీ వన్స్ మనం ఈ ఫండ్ అన్న రిలీజ్ చేసుకుని ఒక బల్క్ అమౌంట్ గా రిలీజ్ చేసుకుని మనం పేమెంట్ గా మనం దీన్ని ల్యాండ్ కే వాడతామా, గోల్డ్ కే వాడతామా, దేనికైనా మనం వాడుకోవచ్చు. సో ఇది ల్యాండ్ రిజర్వ్ ఫండ్. ఓకే, సో అలాగే నెక్స్ట్ ర్యాంక్ అచీవ్మెంట్ బోనస్. ఇందాక నేను చెప్పాను సార్, మీరు వెంచర్లోకి వెళ్ళి కొన్నా కూడా మన దగ్గర ఉన్న రేటు అక్కడ రాదు. మనం 3 నుంచి 5 లక్షల రూపాయల వరకు కూడా మనం డిస్కౌంట్ ఇస్తున్నామని చెప్పాం. సార్ ఇది ఎలా వర్కౌట్ అవుతుంది? ఇక్కడ మీకు చెప్తున్నాను చూడండి. సో ఏదైతే కంపెనీ టోటల్ బిజినెస్ ఏదైతే ఉందో ప్రతి ర్యాంక్ నుంచి స్టార్, బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, డైమండ్, బ్లూ డైమండ్, ప్లాట్, రాయల్ డైమండ్, క్రౌన్ డైమండ్, సో టోటల్ గా 9 ర్యాంక్స్ లో కూడా ప్రతి ర్యాంక్ ఏ ర్యాంక్ ఈ బిజినెస్ లోకి సబ్మిట్ అవుతుందో దాంట్లో 10% RAB ర్యాంక్ అచీవ్మెంట్ బోనస్ లోకి వెళ్ళిపోతుంది. ఇలా ఏదైతే 10% వెళ్ళిపోతుందో ఇదంతా కలిపి 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా పోగయ్యి అదొక బల్క్ అమౌంట్ గా గ్యాదర్ అయ్యి ఈ యొక్క అమౌంట్ 5 ర్యాంకులకి, ఎలైట్ ర్యాంకులకి మాత్రమే షేర్ చేయబడతాయి.
డైమండ్ కి 5%, బ్లూ డైమండ్ కి 10%, బ్లాక్ డైమండ్ కి 15%, రాయల్ డైమండ్ కి 20%, క్రౌన్ డైమండ్ కి 50%. సో ఇలా కేటాయించబడతాయి ప్రతి నెల కూడా. అయితే డైమండ్ కి ఎన్ని నెలలు వస్తుంది ఇక్కడ మీరు చూడండి, 1 పాయింట్ వస్తుంది కాబట్టి 1 నెల వస్తుంది డైమండ్ కి అయితే. కానీ మీరు నెల అయ్యేటప్పటికి బ్లూ డైమండ్ కింద అప్గ్రేడ్ అవుతారు కదా, మీరు అప్గ్రేడ్ అయ్యాయి కాబట్టి బ్లూ డైమండ్ నుంచి మీరు 2 నెలలు మీరు సో ఈ యొక్క ఆర్ఏబిని తీసుకుంటారు. ఈ 2 నెలలు అయ్యేటప్పుడు బ్లూ డైమండ్ నుంచి బ్లాక్ డైమండ్కి వెళ్తారు కదా, ఎందుకంటే మీరు కొంచెం కొంచెం అమౌంట్ ని యాడ్ చేసుకుంటూ ల్యాండ్ అమౌంట్ పెంచుకుంటూ వెళ్తున్నారు. ఆ రకంగా మీరు ల్యాండ్ ని ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ర్యాంక్స్ ని పెంచుకుంటూ వెళ్తున్నారు. ఎప్పుడైతే బ్లూ డైమండ్ కి 2 months వచ్చిందో మీరు బ్లాక్ డైమండ్ కి అప్గ్రేడ్ అయ్యారు. చూడండి కొంచెం కొంచెంగా ఒక్కొక్క ర్యాంక్ ఒక్కొక్క 1 lakh పే చేసుకుంటూ మీరు వెళ్తున్నారు. సో మీకు బ్లాక్ డైమండ్ వచ్చింది. బ్లాక్ డైమండ్ అనేది 3 months వస్తుంది. ఈ 3 months లో మళ్ళీ మీరు రాయల్ డైమండ్ కి అవుతారు. సో మళ్ళీ ఇంకొక 1 lakh పెంచారు. సో ఇంకొక 1 lakh పెంచారు, క్రౌన్ డైమండ్ కి వెళ్ళారు. సో ఇలాగా రాయల్ డైమండ్ కి 4 నెలలు వస్తుంది, క్రౌన్ డైమండ్ కి అయితే 6 నెలలు వస్తుంది. మొత్తం కలిపి 18 ఆర్ఏబీలు వస్తాయి. ఈ 18 ఆర్ఏబీలు కలిపి ఒక ఫండ్ కింద గ్యాదర్ అయ్యి ఒకే ఫండ్ కింద అయ్యి సో ఏ నెల దానేలే మీకు ఇంకొక ఫండ్ లోకి వెళుతుంది. అదే ఆర్ఏబి అనేది ఫండ్. ఇక్కడ ఎక్స్ప్రో అని ఎక్స్ట్రా ప్రాఫిట్ మీకు ఇచ్చే విధంగా సో ఇక్కడ మీకు స్టేకింగ్ లోకి వెళుతుంది. సో ఇక్కడ స్టేకింగ్ లోకి వెళ్ళడం వల్ల ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టేకింగ్ లోకి వెళ్ళిన ఈ అమౌంట్ మొత్తం, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ మీరు 1 lakh రూపీసే వెళ్ళింది అనుకుందాం. సో మీకు ఆర్ఏబి రూపంలో వచ్చిన అమౌంట్ 1 lakh రూపీస్ వచ్చాయి. రూపీస్ లో చెప్తున్నాను నేను మీకు, 1 lakh రూపీస్ అనుకుందాం. కానీ ఇక్కడ స్టేకింగ్ లోకి వెళ్ళటం వల్ల మీకు ఆ 1 lakh రూపీస్ మీద మంత్ ఎండింగ్ కి 1వ తారీఖు కల్లా మీకు 6% వస్తుంది. అంటే 6,000 రూపాయల వరకు మీకు వస్తుంది. అంటే అప్ టు 6% అండి. ఓకేనా? సో ఇలాగ మీకు ప్రతి నెల వస్తుందండి, ఎవ్రీ మంత్ వస్తుంది. సరే ఇది ఎంతకాలం వస్తుంది? మీరు ఆర్ఏబిగా వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో 1 lakh రూపీస్, దాన్ని మీరు అక్కడ ఎంతకాలం అయితే ఉంచుతారో అంతకాలం వస్తుంది. ఆ 1 lakh రూపీస్ ని మీరు విత్డ్రా చేసుకో, సార్ నాకు ఏమవుతుంది, నేను ఆర్ఏబి నేను విత్డ్రా చేసుకుంటాను, నాకు ఏదో అవసరం ఉందన్నారు అనుకోండి, మీకు ఈ యొక్క స్టేకింగ్ అమౌంట్ అనేది రాదు. రైట్? సో అలాగే ఒకవేళ 2 lakhs అనుకోండి 12,000, 3 lakhs అనుకోండి 18,000, అలాగే 5 lakhs అనుకోండి 30,000 వరకు కూడా మీకు ఏదైతే ఇక్కడ స్టేకింగ్ అమౌంట్ అనుకున్నా ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది మీకు రావడం జరుగుతుంది స్టేకింగ్ లోకి వెళ్ళడం వల్ల. సో ఇది ఒక బిగ్గెస్ట్ బెనిఫిట్ అండి. సార్ నేను ఈ 5 lakhs ని ఇక్కడే ఉంచుతానంటే ఎవ్రీ మంత్ మీరు 30,000 వరకు, కొంచెం అటు ఇటు అవుతున్నా కూడా పెద్ద మనకు కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే సో స్టేకింగ్ కాబట్టి కొంచెం అప్ అండ్ డౌన్స్ చిన్నగా ఉన్నా కూడా మనం టెన్షన్. ఇప్పుడు చూడండి 12 నెలలో 30,000 చెప్పినా వచ్చింది, ఒక నెల 25,000 వచ్చింది, నష్టం ఏముంది? సో కాబట్టి పెద్ద టెన్షన్ పడేది ఏం లేదు, కానీ మంచి బెనిఫిట్ కాబట్టి మనం అలా ఉంచుకోవచ్చు. లేదు సార్ దీన్ని నేను ఎవ్రీ మంత్ తీసుకోకుండా ఇంకొక ప్లాన్ ఏమైనా ఉందా? సో ఒకేసారి నేను ఆ అమౌంట్ అలా ఉంచేస్తాను, ఎవ్రీ మంత్ నేను తీసుకోనంటే కనుక కాంపౌండింగ్ పద్ధతిలో మీరు పెట్టేసుకోవచ్చు. అంటే ఇయర్లీ వన్స్, లేకపోతే 2 years, 3 years కి 6 years, 3 months కి, 6 months కి, 12 months కి, 24 months కి, 36 months, 48 months, 60 months, అంటే 5 సంవత్సరాల వరకు కూడా మనం కాంపౌండింగ్ లో మనం ఉంచేయచ్చు. ఇదే 6%, అంటే వచ్చిన 6% కూడా 6% యాడ్ అవుతుంది. నెక్స్ట్ మంత్ ఈ 100% 6%, 106% కి 6% యాడ్ అవుతుంది. సో ఇలా కాంపౌండింగ్ లో మీకు 1 year లోనో దాదాపుగా మీకు డబుల్ అయిపోతుంది. దాదాపుగా మీకు డబుల్ వరకు మీకు వచ్చేస్తారు. అంటే 1 lakh రూపీస్ మీరు 1 year స్టేకింగ్ పెడితే, 1 year మీరు స్టేకింగ్ పెడితే ఆల్మోస్ట్ డబుల్ వరకు మీరు వచ్చేస్తుంది. సో అలాంటి స్టేకింగ్ డాలర్స్ లోనే మనకు పాసిబిలిటీ ఉంది కాబట్టి అది మీకు అలాంటి స్టేకింగ్ బోనస్ కూడా ఐజీ ఇన్ఫ్రా ద్వారా మీకు పేఅవుట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక నిజంగా చెప్పాలంటే ఇది ఒక కోసం మెరుపండి, ఒక అద్భుతమైన పాయింట్ ఇది, ఒక అద్భుతమైన విషయం ఇది. అంటే నిజంగా మనకు ఒక స్టేబుల్ ఇన్కమ్ కావాలి, ఒక రెగ్యులర్ ఇన్కమ్ కావాలి, నాకు స్టాండర్డ్ ఇన్కమ్ కావాలి అనుకునే వాడికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. రైట్ అండి? సో ఈ రకంగా మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది కూడా ఉంది. అలాగే మనకి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ మనకు వస్తాయి టైం టు టైం. అలాగే వెకేషన్స్, చాలా మంచి మంచి వెకేషన్స్ అండి. ఫస్ట్ మన టార్గెట్ ఏంటంటే 7 wonders. టార్గెట్ ఏంటండి? 7 wonders. ఫస్ట్ ఫారెన్ ట్రిప్ మనం అతి త్వరలోనే మనం అనౌన్స్మెంట్ చేయబోతున్నాం. ఫస్ట్ టార్గెట్
మనం ఒక టార్గెట్ చేయబోతున్నాం. 7 వండర్స్ ని మనం కవర్ చేస్తాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క వండర్, ఒక్కొక్కసారి ఒక్కొక్క వండర్ ని కవర్ చేసే విధంగా మన ఫారెన్ ట్రిప్స్ ఉండబోతున్నాయి. మీరు నమ్మలేరు, మైండ్ బ్లోయింగ్. సో ప్లాన్ కూడా రెడీగా ఉంది. సో వెకేషన్స్ అనేది చాలా చాలా పవర్ఫుల్ వెకేషన్స్ మనం చూడబోతున్నాం. అలాగే మనకి డిసెంబర్ మంత్ లో బోనస్, ల్యాప్టాప్ కానివ్వండి, ట్యాబ్ కానివ్వండి, అలాగే మొబైల్ కానివ్వండి, అలాగే మనకి వాచెస్ అన్నమాట, సిటిజన్ వాచెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా వండర్ఫుల్ గిఫ్ట్స్ మనకి వండర్ఫుల్ గా ఉన్నాయి. సో దీనికి సంబంధించిన క్రైటీరియా ఏంటి, దీన్ని మనం ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా మీ యొక్క లీడర్స్ ని మీరు కన్సల్ట్ చేయండి. 100% మీకు వాళ్ళు క్లారిటీ ఇస్తారు. కానీ చాలా బుల్లి టార్గెట్స్ అండి. అసలు టార్గెటే కాదు, ఎంటర్ అయితే గిఫ్ట్ ఉంది. ఎంటర్ అయితే చాలు మీకు గిఫ్ట్ గెలుచుకునే అవకాశం ఉందన్నమాట. కంటెస్ట్ అనేది ఉంటుంది. సో ఇలాంటి వండర్ఫుల్ గిఫ్ట్స్ తోటి మన సిస్టమ్ అనేది చాలా పవర్ఫుల్ గా ఉంది. అలాగే మనకి ఐసీ ఇన్ఫ్రాకి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ ఇలాగా సో సోషల్ మీడియా, వెరీ పవర్ఫుల్ సోషల్ మీడియా మనం ఫాలో చేస్తున్నాం. మనందరూ కూడా ఫాలో అయితే కనుక అన్ని ఇన్ఫర్మేషన్స్ మనం తీసుకోవచ్చు. చాలా అప్డేటెడ్ గా మనం అందరం ఉండొచ్చు. థ్యాంక్ యూ ఆల్. ఇంతసేపు విన్న మీ అందరూ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ, సో నేను మళ్ళీ విజయ్ గారికి ఈ ప్రోగ్రామ్ ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ. ఓవర్ టు విజయ్ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ లాజర్ సార్. రియల్లీ వండర్ఫుల్ అండి. సో రియల్ గా ప్లాన్ ని, ఒక వండర్ఫుల్ ప్లాన్ ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇంకా వండర్ఫుల్ గా ఉంది సార్. సో రియల్ గా వెరీ పవర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్. సో రియల్లీ గ్రేట్ అండి సార్. ఇప్పుడు మనం కంప్లీట్ గా ప్లాన్ విన్నాం. ఇప్పుడు మనకి ఈ యొక్క ఐజీ ఇన్ఫ్రా జస్ట్ ఒక క్వాలిటీ టైం పెడితే ఐజీ ఇన్ఫ్రాలో ఏమొస్తుంది సార్ అంటే, ఎవ్రీథింగ్ మనకు కావాల్సిన ఇన్కమ్, కావాల్సిన అసెట్స్, కావాల్సినంత గ్రోత్, ఫ్యూచర్, ఫారెన్ ట్రిప్స్, గిఫ్ట్స్, బొనాన్జాస్, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఎక్కడున్నాయి సార్ అంటే ఐజీ ఇన్ఫ్రా డెవలపర్స్ ఆపర్చునిటీలో ఉన్నాయండి. సో ఇంకా మరి ఈ యొక్క ఆపర్చునిటీని మనం టేకప్ చేయడానికి, సో ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో, సో మీకు ఎవరైతే లింక్ ఫార్వర్డ్ చేశారో ప్రతి డౌట్ కూడా క్లియర్ చేసుకోండి. ఎన్ని డౌట్స్ ఉన్నాయి అన్ని డౌట్స్ కూడా క్లియర్ చేసుకోండి. బట్ ఒక్కసారి డౌట్స్ అన్ని క్లియర్ అయిన తర్వాత ఒక క్లారిటీ ఆఫ్ మైండ్ సెట్ తో ఈ ప్రోగ్రామ్ ని టేకప్ చేస్తే వండర్స్ క్రియేట్ చేయొచ్చండి. అండ్ దట్ టు వీఆర్ ఇన్ టు ది ఇయర్ ఎండింగ్. సో చాలా మందికి కొన్ని స్టార్ట్ చేయాలి అని అంటే న్యూ ఇయర్ నుంచి స్టార్ట్ చేయాలని చాలా టార్గెట్స్ పెట్టుకుంటూ ఉంటారు. అలా ఎవ్రీ ఇయర్ చాలా డ్రీమ్స్, గోల్స్ ఉంటూనే ఉంటాయి. సో ఇయర్స్ అన్ని కూడా పాస్ అవుతూ ఉంటాయి. కానీ 2026 ఒక బెస్ట్ ఆపర్చునిటీ. మీకు స్టార్టింగ్ లో చెప్పాను, ఎవరికైతే డ్రీమ్స్, గోల్స్, టార్గెట్స్ ఉంటాయో, ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారో, దిస్ ఈజ్ ద ఆపర్చునిటీ అండి. సో దీని ద్వారా మీరు ఎంత పెద్ద టార్గెట్ పెట్టినా, ఎలాంటి గోల్స్ పెట్టుకున్నా కూడా సో అవి ఫుల్ఫిల్ అవ్వడం అనేది 100కి 200% గ్యారంటీ. సో అలాంటి ఒక గ్రేట్ సిస్టమ్ కి మీ అందరికీ కూడా గ్రాండ్ గా వెల్కమ్ చెప్తున్నాను. అండ్ అలాగే ఒక మనం టెస్టిమోనీ, మరి దీని రిజల్ట్ కూడా ఎంతమంది తీసుకున్నారు సార్ అంటే ఆల్ కేటగిరీ పీపుల్స్ మన దగ్గర ఉన్నారు. మంచి రిజల్ట్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. బట్ మనకి ల్యాక్ ఆఫ్ టైం. సో టైం తక్కువ ఉంది కాబట్టి ఇంకొక 10 minutes లో మనం ప్రోగ్రామ్ కన్క్లూడ్ చేసుకుందామండి. సో మన మధ్యలో ఒక గ్రేట్ లీడర్ తారా ప్రతాప్ గారు ఉన్నారండి. సో సార్ యొక్క అచీవ్మెంట్ ఏంటి, ఎలాంటి రిజల్ట్ తీసుకున్నారు, ఎలాంటి టార్గెట్స్ పెట్టుకున్నారు అనే ఒక ఫ్యూ వర్డ్స్ అనేది సార్ దగ్గర నుంచి విందాం. సో తారా ప్రతాప్ గారిని గ్రాండ్ గా వెల్కమ్ చేస్తున్నానండి. ఎస్ సార్, వెల్కమ్ సార్ తారా ప్రతాప్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. డాక్టర్ లాదర్ సార్ గారు, మరియు విజయ్ కుమార్ సార్, వెంకట అదబాల సార్, మరియు వాస్ సార్ గారికి ఇంత మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చి మన ముందు పెట్టి మనం అందరం కోటేశ్వరులు కావాలనే విధంగా మనకి ఇంత మంచి ప్రాజెక్ట్ చేసిన సార్ మరొక్కసారి నా మనసు పూర్వకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నా సార్. నేనైతే ఇప్పుడు ప్లాన్ విన్న తర్వాత మాత్రం సార్ అసలు నాకు ఏం చెప్పడం లేదు సార్, చేయడమే కనుక ముందు పెట్టుకున్నా సార్, చేసి చూపిస్తా. సార్ కూడా అన్నట్టుగా 2026 లాస్ట్ వరకు అందరు కోటేశ్వరులు కాదు సార్, మన 1,60,000 మందిలో మినిమం 90% కోటేశ్వరులు కావాలని మరీ వెంకటేశ్వర స్వామి కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు.
ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో రియల్లీ వండర్ఫుల్. అంటే మీకున్న ఎక్స్పీరియన్స్‌కి, మీకున్న లైఫ్ జర్నీలో సో ఐజీ ఇన్ఫ్రాకి మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? సో ఎలాంటి టార్గెట్ ఈ యొక్క ప్రోగ్రామ్‌ని బేస్ చేసుకొని పెట్టుకున్నారు అనేది రియల్లీ వండర్ఫుల్ సార్. మీ టార్గెట్, మీ గోల్ అన్నీ గూడా న్యూ ఇయర్‌లో మీరు అచీవ్ చేసుకోవాలి. రిజల్ట్ ఓరియెంటెడ్‌లో చూపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. యెస్ అండి. మరి ఇలాంటి యొక్క లీడర్స్ సో సార్ ఏజ్ చూస్తే రియల్‌గా అంటే ఈ ఏజ్‌లో ఇంత గోల్ పెట్టుకున్నారు అనంటే సో ఇక్కడున్న ఆపర్చునిటీ అండి. మరి ఒక టీనేజర్‌కి ఒక లైఫ్ స్టార్ట్ చేసే ఒక జాబ్‌తో స్టార్ట్ చేసే వ్యక్తికి ఇలాంటి ఆపర్చునిటీ దొరికితే సో మరి ఒక 5 ఇయర్స్, ఒక 10 ఇయర్స్, ఒక 20 ఇయర్స్ మరి ఫ్యూచర్ ఎలా బిల్డ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇమాజిన్. మరి చాలా మందికి సార్ ఈ కాలిక్యులేషనే కదా! సో ఎంతైనా చూపించొచ్చు అంటారు. కానీ ఇక్కడ రియాలిటీ ఉందండి. ఆ కాలిక్యులేషన్‌ని రియాలిటీలో మనం తీసుకునే ఛాన్స్ మనకి ఐజీ ఇన్ఫ్రాలో ఉంది. సో అలాంటి ఒక గ్రేట్ ఆపర్చునిటీ అండి. సో డోంట్ మిస్. సో ఇలాంటి యొక్క ప్రోగ్రామ్స్ మనకి ఎవ్రీ వీక్ జరుగుతుంది. అండ్ అలాగే ఎవ్రీ డే మార్నింగ్ ఐజీ మార్నింగ్ మీట్ అండి. ఎవ్రీ డే మన వండర్‌ఫుల్ లీడర్స్. సో మీకు తారా ప్రతాప్ గారు ఎవరు? సో ఇంకా మన లీడర్స్ ఎవరు? వుమెన్ లీడర్స్ ఎవరెవరు ఉన్నారు? ఎలాంటి పీపుల్ సక్సెస్ అవుతున్నారు? వాళ్ళెలా ఏ టూల్ వర్క్ చేస్తున్నారు? ఇవన్నీ గూడా ఒక లీడర్స్ మీట్ అండి. ఎవ్రీడే మార్నింగ్ 1 అవర్ ఉంటుంది. మార్నింగ్ 8-9. సో, ఆ ప్రోగ్రామ్‌లో మీరొక్కసారి ఈ ప్రోగ్రామ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత, స్టార్టప్ చేసిన తర్వాత ఐజీ మార్నింగ్ మీట్‌లో అందరు లీడర్స్ పరిచయం అవుతారు. మీకందరూ గూడా మీకు సపోర్ట్ చేస్తారు. సో, ఎవ్వరైనా గూడా హ్యాపీగా ఎవరి సర్వీస్ అయినా గూడా తీసుకోవచ్చు. సో, ఆ విధంగా మనమందరం గూడా ఒక కమ్యూనిటీగా అందరూ గూడా సక్సెస్ అయ్యే ప్రోగ్రామ్ అండి ఐజీ ఇన్ఫ్రా డెవలపర్స్. సో, ఇలాంటి ఒక ప్రోగ్రామ్‌కి మీ అందరికీ గూడా గ్రాండ్‌గా వెల్కమ్ చెప్తున్నాం. సో, రైట్ డెసిషన్ తీసుకోండి. అది గూడా రైట్ టైమ్‌లో తీసుకోవాలి. రైట్? సో, మరి ఏ స్టెప్‌తో స్టార్ట్ చేస్తారు? ఎలా స్టార్ట్ చేస్తారు? మీకు ప్రాసెస్ అంతా గూడా మిమ్మల్ని గైడ్ చేసే మీ యొక్క స్పాన్సర్స్ ఉన్నారు. సో, లేదంటే మీ సీనియర్స్ ఉంటారు. సో, వారిని టచ్ అవ్వండి. సో, ఏ డౌట్ ఉన్నా గూడా క్లియర్ చేసుకొని ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చండి. రైట్ సార్. సో, థాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఫైనల్లీ మనకొక వండర్‌ఫుల్ బొనాన్జా గూడా రన్ అవుతుంది. సో, హ్యాపీగా మంత్ ఆఫ్ డిసెంబర్ మనకి వండర్‌ఫుల్ బొనాన్జా ఉంది. అండ్ అలాగే జాన్వరిలో గూడా మనకి బొనాన్జాస్ ఉన్నాయి. సో, ఇవన్నీ గూడా అప్డేట్స్ మీకు ఐజీ మార్నింగ్ మీట్‌లో ఉంటుంది. అండ్ రేపు మార్నింగ్ ఐజీ మీట్ అనేది డోంట్ మిస్. వండర్‌ఫుల్ అప్డేట్స్ ఉన్నాయి. సో, ఇవన్నీ గూడా ఆహ్, అనౌన్స్‌మెంట్స్ అన్నీ గూడా మీకు ఐజీ మార్నింగ్ మీట్ రేపు మార్నింగ్ 8:00 ఉంటుందండి. సో, అందరూ గూడా తప్పకుండా అటెండ్ అవ్వండి. కంప్లీట్‌గా నాలెడ్జ్ అన్నీ గూడా తీసుకొని ఈ ప్రోగ్రామ్‌ని స్టార్ట్ చేయాలి. రైట్ సార్. సో, వండర్‌ఫుల్‌గా ఇలాంటి ఒక ప్రోగ్రామ్స్‌ని మనం ఇంకా సక్సెస్‌ఫుల్‌గా మన ఫారెన్ ట్రిప్స్, న్యూ ఇయర్‌లో మంచి ఫారెన్ ట్రిప్స్ ఉన్నాయి. మంచి బొనాన్జాస్ ఉన్నాయి. సో, ఇవన్నీ గూడా మనం ఒక మంచి టార్గెట్ పెట్టుకొని జాన్వరి 1 రోజున మనం అనౌన్స్ చేద్దాం. మన డ్రీమ్స్, మన గోల్స్ అన్నీ గూడా మన మైండ్‌లో, మనలో పెట్టుకుంటే కాదండి. మనం బయటికి అనౌన్స్ చేయాలి. ఎప్పుడైతే అనౌన్స్ చేస్తామో సో, కంప్లీట్‌గా దాన్ని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి మనం డబుల్ ఎఫర్ట్స్ పెడతాం. బట్ ఐజీ ఇన్ఫ్రా అనేది అల్టిమేట్‌గా మనకుంది. ఎంత పెద్ద టార్గెట్ పెట్టినా గూడా మనం దాన్ని ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. వితౌట్ ఎనీ డౌట్. రైట్ సార్. సో, అందరూ గూడా పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకుందాం. పెద్ద పెద్ద టార్గెట్స్ పెడదాం. వాటిని హ్యాపీగా, ఈజీగా ఐజీ ఇన్ఫ్రా త్రూగా ఫుల్‌ఫిల్ చేసుకుందామండి. రైట్ సార్. సో, థాంక్ యూ సో మచ్. అండ్ యెస్, వన్ మోర్ లీడర్ మనకి మన యొక్క ఐజీ ఇన్ఫ్రా బోర్డ్ మెంబర్ మోహన్ కృష్ణ సార్ ఉన్నారండి. సో, సార్ వర్డ్స్‌లో గూడా సో, సార్ టార్గెట్స్ ఏంటి? ఎలాంటి అచీవ్‌మెంట్స్ తీసుకున్నారనే ఒక స్మాల్ టెస్టిమనీ గూడా మనం విందాం. యెస్, గ్రాండ్ వెల్కమ్ మోహన్ కృష్ణ సార్. థ్యాంక్ యూ సార్. విజయ్ సార్, ఎక్సలెంట్ హోస్టింగ్. అదేవిధంగా ఈరోజు ప్లాన్ ప్రజెంటేషన్ చేసినటువంటి మేనేజింగ్ డైరెక్టర్ ఐజీ ఇన్ఫ్రా డాక్టర్ లాజరస్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఎక్సలెంట్ ప్లాన్ ప్రజెంటేషన్ సార్. ఎందుకంటే ఇది మనం డైరెక్ట్గా ఒక ప్లాన్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆ డౌట్స్ అనేటువంటివి మనము క్లియర్ చేయకపోవడం వల్ల చాలా మంది కూడా టీమ్స్ అనేటువంటివి ఫామ్ కావు. కానీ ఐజీ ఇన్ఫ్రా అనేటువంటిది ఈ బీఓపీ సెషన్స్ అనేటువంటివి కండక్ట్ చేయడం వల్ల ఎందుకంటే డైరెక్ట్గా మీకు బిజినెస్ అనేటువంటిది డైరెక్ట్గా క్లారిఫై ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని
ఉపయోగించుకున్నటువంటి వ్యక్తి వెంకటేష్ గారండి. ఆల్రెడీ వన్ పర్సన్ ఈరోజు అచీవ్ అయ్యారు. ఏదైతే ల్యాప్టాప్ ఉందో అదేవిధంగా ట్యాబ్కు, సెల్ ఫోన్కు, అదేవిధంగా వాళ్ళ టీం మెంబర్స్ 10 మెంబర్స్ అయితే 5 మెంబర్స్కు వాచెస్. ఇంకా ఆపర్చునిటీ ఉంది. దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. మైసెల్ఫ్ మోహనకృష్ణ. నేను ప్రకాశం డిస్ట్రిక్ట్ గిద్దలూరండి. నేను ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నా. ప్లస్ 5 ఇయర్స్ నుంచి దీంట్లో 4 ఇయర్స్ అబోవ్ దీనిలో వర్క్ చేస్తూ ముందుకు అనేటువంటిది వెళ్తున్నాం. పర్మనెంట్ సిస్టమ్, పర్మనెంట్ సొల్యూషన్ అనేటువంటిది ఐజీ ఇన్ఫ్రా ద్వారా మనకు రావడం జరిగింది. దీన్ని 100% మనమంతా కూడా సద్వినియోగం చేసుకుందామండి. ఒక గొప్ప ఆపర్చునిటీని. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లాజరస్ సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మోహన్ కృష్ణ సార్. సో రియలీ వండర్ఫుల్. ఒక గవర్నమెంట్ జాబ్లో ఉంటూ కూడా ఐజీ ఇన్ఫ్రాకి టైం పెడుతూ మంచి టీమ్ని బిల్డ్ చేసుకుంటూ వండర్ఫుల్ రిజల్ట్ తీసుకుంటున్నారు సార్. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. ఎస్ అండి. అండ్ ఫైనలీ మన యొక్క ఈరోజు స్పీకర్, మేనేజింగ్ డైరెక్టర్ మన యొక్క డాక్టర్ లాజరస్ సార్ని ఒక ఫైనల్ వర్డ్స్ తీసుకొని మనం ప్రోగ్రామ్ కంక్లూడ్ చేసుకుందామండి. ఎస్, గ్రాండ్ వెల్కమ్ డాక్టర్ లాజరస్ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ. చాలా వాల్యుబుల్ టెస్టిమనీస్ ఇచ్చిన తారా ప్రతాప్ గారికి, మోహన్ కృష్ణ గారికి నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నానండి. సో అలాగే ఐజీ ఇన్ఫ్రాని జస్ట్ ఏదో రియల్ ఎస్టేట్ లాగా కాకుండా ఒక మన కెరీర్ బిల్డింగ్ ప్రోగ్రామ్, ఒక కెరీర్ బిల్డ్ చేసుకునే ఒక బిజినెస్ లాగా మనం మార్కెట్ లోకి వెళుతున్నాం. సో దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి. అలాగే మనకి సో ఏదైతే ఇక్కడ సిస్టమ్ ఉందో సిస్టమ్ లాగా మనం అర్థం చేసుకోగలిగితే దీంట్లో మనకి చాలా కెరీర్ ఉంది. సో ఇది ఒక పెద్ద బిజినెస్ ప్లాన్. ఇది చాలా పెద్ద బిజినెస్ ప్లాన్. దీన్ని బిజినెస్ లాగా మనం అర్థం చేసుకుంటే ఇది ఒక పెద్ద బిజినెస్ అండి. సో రియల్ ఎస్టేట్ బిజినెస్ మించిన బిజినెస్ ఈ భూమి మీద లేదు. భూమితో చేసే వ్యాపారం కంటే మించిన బిజినెస్ ఏది లేదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి చాలా రాయల్టీగా మనం ఈ బిజినెస్ ని చేసుకుంటూ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ని మనం సంపాదించుకుంటూ మనం ముందుకు వెళ్ళొచ్చు. సో ఎవరైతే సో ఈ యొక్క బిజినెస్ ని సీరియస్ గా తీసుకుంటారో వాళ్ళందరూ కూడా 100% సక్సెస్ అవుతారంట. ఇప్పుడు కూడా భూమిని నమ్మిన వాళ్ళు, భూమితో వ్యాపారం చేసే వాళ్ళు పాడైనట్టుగా ఎక్కడ కూడా చరిత్ర లేదు. సో కాబట్టి ఏంటంటే దీన్ని మనం అర్థం చేసుకుందాం. ఇక్కడ ఉన్న సిస్టాన్ని మనం తెలుసుకుందాం. సిస్టమ్ ఉన్న పవర్ ని మనం యూటిలైజ్ చేసుకుని అందరికి కూడా కరడుపతిగా మారుదాం. సో అందరికి కూడా 2025 చాలా కొద్ది రోజులు మాత్రమే ఉంది. మంచి నిర్ణయం తీసుకోండి. 2026ని గట్టిగా లెక్క పెడితే రోజుకి 24 గంటలండి. మనం ఎఫర్ట్ పెట్టి, మన గోల్ పెట్టి, టార్గెట్ పెట్టి కొడితే 2026 ఎండింగ్ కల్లా మన కళలు, కోరికలు, డ్రీమ్స్ అన్ని కూడా మన కాళ్ళ ముందు వచ్చి ఉండాలండి. సో అలాంటి టార్గెట్, అలాంటి గోల్స్ పెట్టుకునే పెద్ద వ్యాపారమే ఐజీ ఇన్ఫ్రా. సో ఐజీ ఇన్ఫ్రాలకు మీ అందరూ కూడా గ్రాండ్ గా వెల్కమ్ చెప్తూ సో ఈ రోజు ప్రోగ్రామ్ మనం కంక్లూడ్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ ఆల్ లీడర్స్, థ్యాంక్ యూ ఐజీ ఇన్ఫ్రా డైరెక్టర్స్, థ్యాంక్ యూ బోర్డ్ మెంబర్స్ అందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ రోజు ప్రోగ్రామ్ ని కంక్లూడ్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ లాజరస్ సార్. సో మన యొక్క ప్రోగ్రామ్ కంక్లూడ్ చేసుకుందామండి. రేపు మార్నింగ్ ఐజీ మీట్ అందరం కూడా కలిసి కలుద్దాం. టిల్ దెన్ బై ఎవ్రీవన్. సో ఐ విల్ థ్యాంక్ యూ ఆల్. సో మన యొక్క స్లోగన్ చెప్తూ డాక్టర్ లాజరస్ సార్ థ్యాంక్స్ చెప్తూ మన ప్రోగ్రామ్ కంక్లూడ్ చేసుకుందామండి. జై ఐజీ, జై హో ఐజీ. ఎస్ సార్, థ్యాంక్ యూ ఆల్. సో రేపు మార్నింగ్ ఐజీ మార్నింగ్ మీట్ లో తిరిగి కలుద్దామండి. టిల్ దెన్ బై ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై. So signing off today, IG morning meet. Thank you all.